అండ్ శ్రీ చైతన్య ఎన్టీవీ సంయుక్తంగా ఈరోజు నీట్ పై నెలకొన్నటువంటి గందరగోళానికి తెరదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్, ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న టెస్ట్ అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఒక ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. ఎందుకు ఇంత ఆందోళన వచ్చింది, ఏ సందేహాలు పేరెంట్స్లో స్టూడెంట్స్లో నెలకొని ఉన్నాయి, వీటిని క్లారిఫై చేయడానికి ఎన్టీవీ అండ్ శ్రీ చైతన్య సంయుక్తంగా ఈరోజు సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ వేదికను ఏర్పాటు చేసింది. వందలాది మంది పేరెంట్స్ మన ముందు వెయిట్ చేస్తున్నారు తమ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నీట్ మీద ఎలాంటి గందరగోళ పరిస్థితి నెలకొని ఉందో. గత కొద్ది రోజులుగా మెడిసిన్కి అపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ గందరగోళ పడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకు ఇంత ఆందోళన? ఈరోజు డౌట్స్ క్లారిఫై చేయడానికి శ్రీ చైతన్య కో-ఫౌండర్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు అండ్ అకాడమిక్ డైరెక్టర్ సుష్మా గారు మనతో ఉన్నారు. వారిని మీరు మీ డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. లెట్ మీ స్టార్ట్ ద క్వశ్చన్ విత్ మిస్ సుష్మా గారు. సుష్మా గారు, నీట్ అనేది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అయినా కూడా ఈ సంవత్సరం కొత్తగా ఇంతమంది పేరెంట్స్ మనం చూస్తున్నాం, మన ముందు ఇంతమంది డౌట్ తోటి కూర్చొని ఉన్నారంటే దానికి కారణం ఏంటి? ఎందుకు ఇంత ఆందోళనకర పరిస్థితులు వచ్చాయి? Hello, good morning everyone. Lot of anxious parents here. NEET అనేది 2013లో ప్రపోజల్ వచ్చిందండి. యాక్చువల్లీ కామన్, వన్ కంట్రీ, వన్ సిలబస్, వన్ ఎగ్జామ్. సో దట్ వాస్ ద ఐడియా. ప్రతి పేరెంట్ పిల్లలతో ఒక 10 to 12 ఎగ్జామ్స్ రాయించడం ఫర్ ద మెడికల్ కాలేజ్ ఎంట్రన్సెస్కి. అండ్ ఈచ్ ఎగ్జామ్కి కొన్నిటికి సెంటర్స్ కూడా మన దగ్గర లేవు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో చాలా ఎగ్జామ్స్కి సెంటర్ అనేది లేదు. సో పేరెంట్ వాళ్ళ వార్డ్ని తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయించి తీసుకొచ్చి ఒక 2 days టైం వేస్ట్ అవుతాంతో పాటు ఇట్స్ అ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ ఎక్స్పెండిచర్ టు ద పేరెంట్ యాజ్ వెల్. సో విత్ దట్ ఐడియా ఇన్ మైండ్, ద గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్డ్ అ సింగిల్ ఎగ్జామ్ ఫర్ ద మెడికల్ స్ట్రీమ్. అండ్ మా వైపు నుంచి డాక్టర్ గారు కూడా రిప్రజెంట్ చేశారు ఫ్యూ ఇయర్స్ అగో. ఇట్లా పేరెంట్స్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఒక ఎగ్జామ్ అయితే స్టూడెంట్ ఫోకస్ బెటర్గా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రతి ఎగ్జామ్కి ఆ చేంజ్ సిలబస్ ప్రిపేర్ అయ్యి టైం వేస్ట్ అయ్యే బదులు ప్రాపర్ టాలెంట్ అనేది సింగిల్ ఎగ్జామ్లో యూ విల్ బీ ఏబుల్ టు కమ్ అప్ విత్ అనేది ప్రపోజల్ పెట్టాము. So with that was approved at that time and everyone thought it was an excellent idea. But due to certain circumstances, NEET 2013లో కండక్ట్ చేసి కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు NEET మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు. సో దిస్ ఇస్ అ న్యూ ఎగ్జామ్. అయితే అదర్ స్టేట్స్కి, నార్థర్న్ స్టేట్స్కి AIPMT అనేది ఉంది కాబట్టి విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు NEET యాజ్ ఆఫ్ నౌ. సో వాళ్ళకి కొత్తగా అనిపించదు. కానీ మన పిల్లలకి ఎంసెట్ నుంచి NEET ట్రాన్సిషన్ అనేది ఇట్స్ ఎ న్యూ ట్రాన్సిషన్ అండ్ విచ్ ఇస్ ఎ రియాలిటీ నౌ. The only problem with that is, all of a sudden, introduce చేయటం మూలాన I think ఇవాళ ఉన్న ప్రతి పేరెంట్ స్టూడెంట్ మైండ్లో క్వశ్చన్ అదే. ఇంత సడన్గా ఏపీ ఎంసెట్ ఎగ్జామ్కి 2-3 రోజుల ముందు నీట్ ఎగ్జామ్ అనేది ఉంది, నీట్ ఎగ్జామ్ ద్వారానే మెడికల్ కాలేజెస్లో అడ్మిషన్స్ వస్తాయి అనేది చెప్పటంతో పిల్లల్లో ఆ కంగారు, యాంగ్జైటీ అనేది డెఫినెట్లీ దట్ హ్యాస్ గాన్ అప్ అండ్ ఇట్స్ అ బ్యాడ్ టైమింగ్ టు ఇంట్రడ్యూస్ నీట్. ఐ టోటలీ అగ్రీ. అయితే దిస్ ఇస్ ద రియాలిటీ టుడే. So our plan is to work towards it and make sure we are successful in that effort. So NEET is a new pattern for our AP and Telangana students. Thank you very much సుష్మా గారు. అండ్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు, మీరు ఎన్నో ఏళ్లుగా అకాడమిక్స్ని చూస్తూ ఉన్నారు, ఇంటర్ విద్యార్థులకు టీచింగ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మెరిట్ స్టూడెంట్స్ కూడా కొంచెం ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? నీట్ ఇప్పుడు రాయక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. సో దానికి మీ ఇచ్చే సజెషన్ ఏంటి? గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇన్ని సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా విద్యార్థులను చూస్తున్నాను నేను. మీ అందరికీ తెలుసు ఎంత మ్యాక్సిమం లెవెల్లో మేము ఎంపీసీలో రిజల్ట్స్ నేషనల్ వైడ్ తీసుకొచ్చినా చైతన్య అంటే ఫేమస్ ఫర్ బైపీసీ అనే ఆలోచన ఇంకా అందరి మైండ్స్లో ఉంది. అయితే ఇన్ని సంవత్సరాలుగా నేను విద్యార్థులు చూసింది ఏంటంటే, ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్, it is very easy to come out successfully, no doubt. ఇవాళ నీట్ అని చాలా ఆందోళన పడుతున్నారు అందరూ, అది నిజమే. అది అయితే మనం అందులో నుంచి మంచి తీసుకుందాం, పాజిటివ్ తీసుకుందాం. ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడు సక్సెస్కి కారణం అవుతుంది. సక్సెస్కి పాజిటివ్ యాటిట్యూడ్ స్టూడెంట్కి ఉండాలి. ఒక రకంగా చూస్తే మనం ఎంత కంగారుగా ఉందో, కానీ దాని నుంచి మనం పాజిటివ్ తీసుకుంటే 29th April ఆంధ్ర ఎంసెట్ ఎగ్జామ్ అయింది. 2nd May తెలంగాణ సెట్ జరగాల పోస్ట్పోన్ అయింది. నిన్న జరిగింది. అది అడ్వాంటేజ్. ఏ రకంగా అడ్వాంటేజ్ అంటే, 2nd జరిగినట్టయితే గ్యాప్ వచ్చేసేది స్టూడెంట్కి, నీట్కి ప్రిపరేషన్కి. దే ఆర్ ఇప్పుడు ట్రాక్లో ఉన్నారు విద్యార్థులు.
అది అడ్వాంటేజ్ అయింది విద్యార్థికి. ట్రాక్ లూజ్ అవ్వాలి ఇంతవరకు. నేను చక్కగా రాసొచ్చారు 160 అవుట్ ఆఫ్ 160 చాలా మందికి వస్తున్నాయి, 159, 150 చాలా మంది ఉన్నారు. ఇక సబ్జెక్ట్ పరంగా చూస్తే మీరు ఆలోచించుకోవాల్సింది విద్యార్థులందరూ బీ కాన్ఫిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. విద్యార్థుల్లో తెలియనితనం ఎలా ఉంటుందంటే ఒక్కోసారి అడుగుతారు, మేడం గోల్స్ అవసరమా, అసలు గోల్ లేనిది మేము అచీవ్ చేయలేమా? గోల్ అవసరం. ప్రతి వ్యక్తికి సక్సెస్ఫుల్గా రావాలంటే ఒక విద్యార్థి కాదు, ప్రతి వ్యక్తికి గోల్ కావాలి. ఎందుకంటే ఇట్ గివ్స్ యూ ఏ సెన్స్ ఆఫ్ డైరెక్షన్. మీరు ఎటు వెళ్ళాలో చెబుతుంది ఆ గోల్. గోల్ లేనప్పుడు ఏమవుతుందంటే ఒక మార్గం అనేది కనిపించదు, ఒక లక్ష్యం అవసరం, దాని మార్గాన్ని చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డిజైన్ యువర్ గోల్స్. తర్వాత కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ఉన్న ఏ విద్యార్థి ఎప్పుడు నష్టపోలే ఇంతవరకు. కమిట్మెంట్ అవసరం, అండ్ డిసిప్లిన్ అండ్ కాన్ఫిడెన్స్. ఇవి ఉన్న ఏ విద్యార్థి ఏ రంగంలోనూ పైకి వస్తాడు. విద్యార్థి కాదు, ప్రతి ఒక్కళ్ళు పైకి వస్తారు. అలాంటి వాళ్ళందరూ ఇన్ని సంవత్సరాలు, నేను 30 సంవత్సరాల నుంచి చూస్తుంటే చైతన్య ఎక్కడైనా రిజల్ట్లో వెనకబడిందా? ఎందుకు ఎవ్రీ ఇయర్ ప్రోగ్రెసివ్గా ఉంది? దానికి కారణం ఏంటి? కన్సిస్టెంట్ ఎఫర్ట్. అది స్టూడెంట్కి కావాలి, ఆ కన్సిస్టెంట్ ఎఫర్ట్ కావాలి. ప్రతి ఎగ్జామ్లో మీరు కన్సిస్టెంట్ ఎఫర్ట్ చూపించగలగాలి. అలాంటప్పుడు స్టూడెంట్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళకి చాలామంది మాట్లాడుతూ ఉంటారు, టెన్షన్ వస్తుంది, భయంగా ఉంది అని. అవన్నీ కాదు అసలు. కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఎప్పుడైతే స్టూడెంట్ చూపిస్తారో అప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ పెరుగుతుందో వర్క్ ప్యాటర్న్ మారుతుంది, వాళ్ళ యాటిట్యూడ్స్ అన్ని మారుతాయి, యాప్టిట్యూడ్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అది ఇన్ని సంవత్సరాలు నేను స్టూడెంట్లో అబ్జర్వ్ చేసింది. అట్లా ఉన్న ప్రతి స్టూడెంట్ సక్సెస్ఫుల్గానే వచ్చారు. నాకు కావాలి అనుకుంటేనే సక్సెస్ ఉంది. మీరు అందరు విద్యార్థులు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, మీరు ఆలోచించండి. ఇఫ్ యూ వాంట్ ఇట్, యూ విల్ గెట్ ఇట్. సక్సెస్ ఈజ్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ యాక్సిడెంట్. ఇఫ్ యూ చూస్, యూ విల్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ. ఇక ఇప్పుడు నీట్ ఉంది. మీరు నిన్నటి వరకు ఈ ప్రిపరేషన్లో ఉన్నారు, తెలంగాణ ప్రిపరేషన్, ఆంధ్ర ఎంసెట్ ప్రిపరేషన్ అని. దానికి నీట్కి వ్యత్యాసం ఎంత అసలు? సబ్జెక్ట్ పరంగా ఎంత తక్కువ ఉంది వ్యత్యాసం, ఎంత ఎక్కువ ఉంది? జస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఏ సబ్జెక్ట్లో ఈక్వల్గా ఉన్నాయి, చాప్టర్ అన్ని ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి. ఒక్క జువాలజీ మాత్రమే కొంచెం ఎక్స్ట్రా సిలబస్ మన దానిలో ఉంది, వాళ్ళతో తగ్గింది. మీరు ఎప్పుడు ఎలాంటి ఇవాల్యుయేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు ఈ పీరియడ్లో, ఈ 2 months సరిపోతుందా అని మీ మైండ్లో క్వశ్చన్ ఉంది. మీరు ప్రాపర్గా ఆలోచించి చేస్తే సరిపోతుంది, చాలకుండా ఏ ఉండదు. ప్రతిదీ రిలేటివ్ మెరిటే. మీరు ఆలోచించండి, రిలేటివ్గానే ఉంటుంది. అందరికీ 6 నెలలే ఉంది మన స్టేట్లో, తెలంగాణలో. మీరు ఒక ప్లాన్ ప్రకారం వర్క్ చేసినట్టయితే డెఫినెట్గా సక్సెస్ఫుల్గా వస్తారు. థ్యాంక్ యూ. సుష్మా గారు, మెడిసిన్ అంటే విజయవాడ ఒక పర్యాయపదంగా ఉన్నటువంటి పరిస్థితి. మీరు నీట్ వచ్చిన తర్వాత, ఈ సంవత్సరం కొత్తగా నీట్ రాయాలి అని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి, ఈ ఇయర్ నుంచి ఎలా మీరు ఇక్కడ మెడిసిన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? విజయవాడ పేరులోనే మీనింగ్ ఉందండి, సక్సెస్. అండ్ విజయవాడ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ శ్రీ చైతన్య. 86లో శ్రీ చైతన్య స్టార్ట్ చేసినప్పుడు దిస్ ఇస్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. అండ్ అంతకన్నా అసలు బైపీసీ స్టూడెంట్స్కి ఒక ఎడ్యుకేషన్ హబ్ అనేది మొదలైంది విజయవాడలో. అప్పటిదాకా రిజల్ట్ వాజ్ స్ప్రెడ్ అవుట్, ప్రతి చోట నుంచి రిజల్ట్ వచ్చేది. కానీ విజయవాడలో శ్రీ చైతన్య స్టార్ట్ అయ్యాక బైపీసీ అంటే విజయవాడ శ్రీ చైతన్యలో జాయిన్ అవ్వండి, దట్స్ ద ఓన్లీ చాయిస్ అనేది ఆ హబ్ లాగా, మనకు ఎడ్యుకేషన్ హబ్ లాగా విజయవాడ హ్యాస్ డెవలప్డ్. ఐ థింక్ ద ప్రైమరీ రీజన్ ఫర్ దట్ ఈస్ ద వండర్ఫుల్ పేరెంట్స్ వీ హ్యావ్ హియర్. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ విజయవాడలో వెరీ డెడికేటెడ్ టు దేర్ చైల్డ్స్ ఎడ్యుకేషన్. అందరికీ ఎడ్యుకేషన్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వీ కెన్ మేక్ అన్న ఆ వాల్యూ అనేది ఉంది. కాబట్టి చిన్నప్పటి నుంచి మా చైల్డ్ ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి, ఐఐటీస్కో ఎన్ఐటీస్కో, నాట్ ఎనీ రెగ్యులర్ యూనివర్సిటీ. అట్లాగే మెడిసిన్ చేయాలి. And lots of girls, we have seen over the period of 30 years, lot of girls who have become doctors. So our kind of encouragement వేరే స్టేట్స్లో కూడా ఉండదండి. So we are very fortunate to have that. ఇప్పుడు ఈ నీట్ రావటంతో one change we'll see in the future. ఎలాగైతే 6 years back ఐఐటి అడ్వాన్స్డ్కి హబ్ వాజ్ కోటా, the education hub was Kota. Few years లో విజయవాడ will be the hub for NEET preparation. ప్రతి దేశంలో ప్రతి ఒక్క స్టూడెంట్ నీట్లో నేను టాప్ 10లో ఉండాలి, టాప్ 100లో ఉండాలి, 1000లో ఉండాలనుకునే ప్రతి ఒక్కళ్ళు విజయవాడ వెంక చూస్తారండి. వీ విల్ మేక్ దట్ హ్యాపెన్.
2013లో ఎప్పుడైతే నీట్ ప్రపోజల్ వచ్చిందో అప్పటి నుంచే వీ హ్యావ్ స్టార్టెడ్ రివైజింగ్ అవర్ మెటీరియల్స్, రివైజింగ్ అవర్ సిలబస్. 4 years ago మన తెలుగు అకాడమీ బుక్కి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్కి దేర్ ఆర్ ఫ్యూ డిఫరెన్సెస్. అయితే నీట్ ప్రపోజల్ వచ్చాక మన టెక్స్ట్ బుక్స్ ఆల్మోస్ట్ సేమ్ అయినాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్స్ ద సేమ్ టెక్స్ట్ బుక్ విత్ కవర్ పేజ్ డిఫరెన్స్. బయాలజీకి వచ్చేసరికి దేర్ ఆర్ 5% చేంజెస్ హియర్ అండ్ దేర్. కొన్ని సిబిఎస్ఈలో ఉండి మన దాంట్లో లేవు కొన్ని స్టేట్మెంట్స్. టాపిక్స్ కొన్ని మన తెలుగు అకాడమీలో ఉండి అసలు సిబిఎస్ఈలో లేవి. So with that, definitely we have improved our material and the method of teaching with the integrated syllabus. So keeping that in mind, we are already in that path. ఇవాళ కొత్తగా చేసేదానికన్నా కూడా 3 ఏళ్ల నుంచి ఆ వర్క్ జరుగుతుంది. అండ్ 3 ఏళ్ల నుంచి ఆ టాప్ 10లో ఎయిమ్స్, జిప్మర్ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ వస్తానే ఉన్నాయి ఫస్ట్ ర్యాంక్తో పాటు. సో దిస్ ఇస్ నథింగ్ న్యూ. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా బెటర్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి పిల్లల్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఆ ఎడిషనల్ టాపిక్స్కి ఎలా చేయాలనేది వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ద ప్లాన్ ఈజ్ రెడీ, మెటీరియల్ ఈజ్ రెడీ, ప్రోగ్రామ్ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ సుష్మా గారు. మనం అడిగిన బేసిక్ క్వశ్చన్స్, అడగగలిగిన బేసిక్ క్వశ్చన్స్, కానీ విద్యార్థులు చదివిస్తున్న పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ మదిలో చాలా ప్రశ్నలు ఉన్నాయి నీట్కి సంబంధించి. సో లెట్ us గో టు దెమ్. మా కలీగ్ సంతోష్ ఉన్నారు. సంతోష్, అక్కడ పేరెంట్స్ చాలా మంది క్యూరియస్గా ఉన్నారు క్వశ్చన్స్ అడగడానికి. వాళ్ళ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓవర్ టు యూ. థ్యాంక్ యూ చక్రి. ఇక ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో ఆరాటపడుతుంటాడు, ఎంతో కష్టపడుతుంటాడు, ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. అయితే ఆ ఆలోచనల్ని ఆచరణలో పెట్టే దిశగా ముందుకు సాగుతుంటాడు. అయితే తమ పిల్లలు వైద్య విద్య అభ్యసించాలి, అలాగే డాక్టర్ కావాలనే కలలు కంటుంటాడు. విద్యార్థులు కూడా ఆ దిశగా కష్టపడుతూ ఉంటారు. అయితే కొత్తగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఒక పరీక్ష నిర్వహించబోతోంది. అయితే ఇది కంపల్సరీ, మెడిసిన్ చదవాలన్నా విద్యార్థులకు కంపల్సరీ చేసింది. అయితే నీట్ అన్న పరీక్ష మీద చాలామంది తల్లిదండ్రులకు అలాగే విద్యార్థులకు ఒక అవగాహన లేదు. అయితే ఆ అవగాహన తెచ్చుకునే దిశగా ఎన్టీవీ సంయుక్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు అవగాహన సదస్సు నిర్వహించారు. అయితే ఈ సదస్సుకు చాలామంది విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు చాలామంది విచ్చేశారు. వారి సందేహాలను నివృత్తి చేయడానికి అలాగే వారి ప్రశ్నలను సమాధానాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే కొంతమంది పేరెంట్స్ రెడీగా ఉన్నారు క్వశ్చన్స్ అడగడానికి. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. శ్రీ చైతన్య ద్వారానే ర్యాంక్ కొడతాం మన నీట్లో అని అంటున్నారు. అది ఎలా సాధ్యం? ఈ 30 సంవత్సరాల్లో మేము తయారు చేసిన 80,000 మంది డాక్టర్లు, దట్స్ ద ప్రూఫ్ అండి. దెర్ ఇస్ నో బిగ్గర్ ఎవిడెన్స్ దాన్ దట్. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ అగ్రీ టు దాట్. అయితే అవునండి. సో ఇప్పుడు నీట్ ప్యాటర్న్ ఇఫ్ ఐఎమ్ షూర్ ఎవ్రీవన్ ఈజ్ అవేర్, బట్ సో జస్ట్ సో ఐ రిపీట్ దట్. నీట్ హ్యాస్ 45 questions in each subject అండి. బాటనీ 45, జువాలజీ 45, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ 45. Total of 180 questions. 720 marks is the total weightage. Each question ki 4 marks weightage ఉంటుంది. తప్పు చేస్తే 1 mark పోతుంది. So there is negative marking in the pattern. The main difference is ఆ సిలబస్లో ఒక 5% డిఫరెన్స్ ఉంటే ఆ డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేది చదవటం అనేది అదొక ఎడిషనల్ డిఫరెన్స్. ఎంసెట్ ప్రిపరేషన్కిను నీట్ ప్రిపరేషన్కి తేడా. ఎందుకంటే ఎంసెట్ పేపర్ మోర్ అసర్షన్ రీజనింగ్ ఉంటుంది అండ్ ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. నీట్లో మోస్ట్లీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రిపరేషన్ ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ చేసుకోవాలి. బట్ కాన్సెప్ట్ ఈస్ ద సేమ్, సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఈస్ ద సేమ్. సో ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కే మనం ప్రిపేర్ అవ్వాలి. అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మన పిల్లలందరూ ఇప్పుడు నేషనల్ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్లోకి వెళ్తున్నారు. అంతకుముందు దాకా ఎంసెట్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన పిల్లలు దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద కాంపిటేటివ్ ప్యాటర్న్. అయితే మేము ఆల్రెడీ ఎయిమ్స్కి, జిప్మర్కి, ఏఐపిఎంటీకి 4 years నుంచి కోచింగ్ రిగరస్గా ఇస్తున్నాం కాబట్టి ఆ పిల్లల వరకు దేర్ వోంట్ బి మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్. బట్ ఆ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్లో ఎవ్రీ మార్క్ మీద దేర్ కుడ్ బి ఫ్యూ స్టూడెంట్స్ అండ్ నెగటివ్ మార్కింగ్ ఉండటం మూలాన ఇట్ విల్ గెట్ మోర్ కాంపిటేటివ్. యాక్యురసీ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్. సో ఈ మెథడ్కి అలవాటు చేయడానికి స్టూడెంట్స్కి వీఆర్ వర్కింగ్ ఆన్ ఎ రిగరస్ ప్లాన్. ఈ నెక్స్ట్ 68 daysలో 62 ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్లు పెడతామండి, పార్ట్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి ఎక్విప్ చేయడానికి ఐ థింక్ దట్స్ ద మెయిన్ నెసెసిటీ ఇప్పుడు అవుట్ గోయింగ్ బ్యాచెస్కి. అయితే నెక్స్ట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోయే పిల్లలు, 12thలోకి వచ్చిన పిల్లలకి వీ హ్యావ్ సఫిషియంట్ టైమ్ అండ్ వీ హ్యావ్ ఎ వెరీ కాంక్రీట్ ప్లాన్ ఇన్ ప్లేస్ టు హౌ టు ఇవాల్వ్ అండ్ డెవలప్ ద స్టూడెంట్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్. వాళ్ళ వీక్ ఏరియాస్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా డెవలప్ చేయాలి అనేది వీ హ్యావ్ ఎ క్లారిటీ. అండ్
ఇంకొక అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ అన్ ఇన్స్టిట్యూట్ లైక్ శ్రీ చైతన్య ఇస్ వీ హ్యావ్ బ్రాంచెస్. విజయవాడలో మొదలైన శ్రీ చైతన్య వీ హ్యావ్ బ్రాంచెస్ త్రూ అవుట్ ద కంట్రీ. సో క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ అనేది ప్లేస్ ఎ వెరీ కీ రోల్ ఇన్ గెటింగ్ ఎ బెస్ట్ ర్యాంక్ ఇన్ నీట్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ. ఈ క్వశ్చన్ పేపర్స్ అన్ని ఒక బ్రాంచ్లో ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ చేయరండి. ప్రతి పేపరు వేరే బ్రాంచ్ నుంచి వస్తుంది, వేరే స్టేట్ నుంచి వస్తుంది. ఢిల్లీ నుంచి ఒకటి, కోటా నుంచి ఒకటి, రాంచీ నుంచి ఒకటి, పట్నా నుంచి ఒకటి, అట్లా అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో డిఫరెంట్ ఏరియాస్ నుంచి క్వశ్చన్ పేపర్స్ రావడంతో ద కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ద స్టూడెంట్ గెట్స్ దట్స్ హై. రాసే 10 లక్షల మందిలో త్రూ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ కానీ ఆన్లైన్ ప్రోగ్రామ్ కానీ 2 లక్షల మంది చైతన్య నీట్ ఎగ్జామ్స్ రాస్తే ఆ 2 లక్షల్లో మీ చైల్డ్ ర్యాంకింగ్ ఎక్కడనేది చూసుకుంటే యు ఆర్ వెరీ క్లియర్. ఈ సబ్జెక్ట్లో ర్యాంకింగ్ కూడా చూసుకుంటే ఏ సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవ్వాలి, యావరేజ్గా అందరిది ఏ సబ్జెక్ట్ తగ్గింది, మంది కూడా తగ్గిందా, ఎక్కడ ఎక్కువ మంది బాగా చేస్తున్నారు, మనం ఎందుకు చేయట్లేదు. సో ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ ఎ బెటర్ ఐడియా, ఎవ్రీ బ్రాంచ్ విల్ హ్యావ్ ఎ బెటర్ ఐడియా. సో దట్స్ ద అడ్వాంటేజ్. నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక బిగ్గర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవటంలో దట్స్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్ అండి. బికాస్ రైట్ నౌ స్టూడెంట్ 2 ఎంసెట్ ఎగ్జామ్స్ రాశారు, ఒక నీట్ 1 రాశారు, కొంతమంది ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫైన్ ట్యూనింగ్, ఆ ఎడిషనల్ సిలబస్ చేయటం, కాంపిటీషన్లో ఎలా గెలవాలి అనేది ఆ ఎగ్జామ్ ప్యాటర్న్లో అలవాటు చేయటం, ఐ థింక్ దట్స్ మోర్ ఇంపార్టెంట్ అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ నౌ. హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్ ఎవరు అడగబోతున్నారు? రైట్, మరో పేరెంట్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే మేడం. మేడం, మీరు వేరే ప్రోగ్రాంలో ఇంతకుముందు మనము నీట్ ద్వారా ఎక్స్ట్రా సీట్స్ వస్తాయని చెప్పారు, కానీ వేరే వాళ్ళు మాత్రం రావు, మన సీట్లు మనమే రాస్తున్నాము అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజం? 2016 కండి, ఈ ఇయర్కి అకార్డింగ్ టు సెక్షన్ 371D మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి నేషనల్ పూల్లో ఎలిజిబిలిటీ లేదండి. మన గవర్నమెంట్ అంతకుముందు దే హ్యావ్ రిప్రజెంటెడ్ అండ్ ఆస్క్డ్ ఫర్ మన సీట్లు ఎవరికి ఇవ్వం, బయట పిల్లలు ఎవరు, మన పిల్లలు కూడా బయటికి వెళ్ళాలనేది దట్ వాజ్ ద సెక్షన్ 371D. సో ఈ ఇయర్కి మటుకు యాజ్ ఆఫ్ నౌ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ మన సీట్లు మనకే ఉంటాయి. నీట్ ర్యాంకింగ్లో ఆల్ ఇండియా ర్యాంకింగ్ ఇస్తారు, అలాగే స్టేట్ వైడ్ ర్యాంకింగ్ ఇస్తారు. సో స్టేట్ వైడ్ ర్యాంకింగ్తో పాటు ఇప్పుడు ఏపీకి ఒక ర్యాంకింగ్ ఇస్తారు, తెలంగాణకు ఒక ర్యాంకింగ్ ఇస్తారు. ఆ ర్యాంక్ ప్రకారం ఇక్కడున్న మెడికల్ కాలేజెస్లో ఎంసెట్లో ఎలాగైతే మనం అప్లై చేసి అడ్మిషన్స్ తీసుకుంటామో అదే ప్రాసెస్లో అవుతుందండి ఫర్ దిస్ ఇయర్. అయితే ఫర్ ద కమింగ్ ఇయర్స్ వీఆర్ రిప్రజెంటింగ్ స్ట్రాంగ్లీ దట్ అవర్ గవర్నమెంట్ పార్టిసిపేట్స్ ఇన్ ద నేషనల్ పూల్ బికాస్ ఇట్స్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్ టు ద స్టూడెంట్. ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజెస్లో కాంప్రమైజ్ అయ్యి జాయిన్ అయ్యే బదులు కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని అంత మంచివి కానీ ఉన్నాయి మనకి. So student will have an advantage of selecting the university or the medical college they want within the entire country. So once this process starts, countryలో ఉన్న మెడికల్ కాలేజెస్ ఏదైతే 510 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటిలన్నిటి ర్యాంకింగ్ కూడా చేస్తారండి యూజువలీ ఇన్ ఎనీ కంట్రీ, ఇన్ లైక్ యుఎస్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ దట్ పాత్ విచ్ ఇస్ ప్రెటీ గుడ్. ఆ ర్యాంకింగ్ అంటూ జరిగినప్పుడు స్టూడెంట్ ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ యూనివర్సిటీకి వెళ్తే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి అనేది బెటర్ క్లారిటీ ఉంటుంది. అండ్ ఐ డూ ఎంకరేజ్ దట్. ఇప్పుడు ఇక్కడ లోకల్గా చదివే బదులు అదర్ స్టేట్స్కి వెళ్ళి అదర్ యూనివర్సిటీస్లో మెడికల్ కాలేజ్లో చదివిన పిల్లలకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. దట్ మెథడాలజీ ఆఫ్ టీచింగ్, ద కల్చరల్ డిఫరెన్సెస్, ద కైండ్ ఆఫ్ గ్రూప్ దే హ్యావ్, ద స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ దెమ్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు సర్వైవ్ ఇన్ ద వరల్డ్ లేటర్ ఆన్. సో దట్ అడ్వాంటేజ్ విల్ బి దేర్. సో నేషనల్ పూల్లో మనం జాయిన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్మోస్ట్ 52,000 సీట్లు ఉన్నాయండి మెడికల్ సీట్స్ విత్ ఇన్ ద కంట్రీ. దాంట్లో అబౌట్ 23,500 గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్ ఉన్నాయి. సో మనం నేషనల్ పూల్లో మనకు వచ్చేది గవర్నమెంట్ కాలేజ్ సీట్స్. సో ఏపీ తెలంగాణ కూడా జాయిన్ అయితే అబౌట్ 3,500 సీట్స్ నేషనల్ పూల్లోకి వస్తాయి. అవన్నీ మన స్టూడెంట్స్ దే ఆర్ అవైలబుల్ టు రిజర్వేషన్స్ అయినా జనరల్ కేటగిరీ అయినా కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ద కీ ఆస్పెక్ట్ దట్ ఎవ్రీ పేరెంట్ అండ్ స్టూడెంట్ హ్యాస్ టు ఐడెంటిఫై ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, డీమ్డ్ యూనివర్సిటీస్. ఇప్పుడు మనం దేనికైతే అందరూ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, కామెడ్కే ద్వారా వెళ్ళిన మణిపాల్ అయినా, అమృత, ఎస్ఆర్ఎం, సిఎంసి, ఇట్లా అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లోకి ఎలిజిబిలిటీ హ్యాపెన్స్ త్రూ నీట్. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్, బట్ అట్ ద సేమ్ టైం ఒకే సిలబస్ ఒకే ఎగ్జామ్ కాబట్టి పిల్లలు ఇంకా ఫోకస్డ్గా రాసి అన్ని ప్రైవేట్ కాలేజెస్లో అడ్మిషన్కి పాసిబిలిటీ ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వీఆర్ స్ట్రాంగ్లీ ఎంకరేజింగ్ దిస్ ఫర్ ద ఫ్యూచర్. నమస్తే మేడం. నమస్తే. మీరు ఒక నీట్ 100 డౌట్లు అన్నారు. నాకు కపుల్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి. ష్యూర్, చెప్పండి. ఫస్ట్ డౌట్ సెట్ మీకు మీ టీమ్ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే వండర్ఫుల్ కోచింగ్ ఇస్తున్నారు.
అలాగే ప్రిపరేషన్ ఆఫ్ ది మైండ్స్ ఆల్సో వెరీ గుడ్ యువర్ ఫ్యాకల్టీ మెంబర్స్. బట్ ఏ సేయింగ్ ఈజ్ దేర్, ఇష్టం లేకపోతే 10 కెన్ బ్రింగ్ ఏ హార్స్ టు ఏ టబ్ ఆఫ్ వాటర్ బట్ నన్ కెన్ మేక్ ఇట్ డ్రింక్ ఇట్. అలాగే ఇప్పుడు అందరికీ నెగిటివ్గా ఉంది. నిన్న మా అబ్బాయికి 155 or 157 వచ్చినాయి మార్క్స్. Okay. వెరీ హ్యాపీ. అండ్ దెన్ బిఫోర్ దట్ కూడా మంచి మార్క్సే వచ్చాయి. బట్ వేరాజ్ కమింగ్ నీట్లో ఎన్ని మార్క్స్ వస్తాయో మాకు తెలియదు ఇప్పుడు. ఎందుకంటే 160 మార్క్స్ వచ్చి ఇప్పుడు ఎంసెట్, దే ఆర్ 180 మార్క్స్, 180 బిట్స్. టైం వస్తే సేమ్ ఉంది, 3 hours టైం. నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ వల్ల చైల్డ్ ప్రతి ఒక్క క్వశ్చన్ దగ్గర టైం తీసుకుంటాడు, కరెక్టా కాదా. ఇప్పుడు మీరే చెప్తున్నారు నెగిటివ్ మార్క్ వల్ల 1 mark పోతుంది అని. అవునండి. సో ఇది ఆ మైండ్లో ఉండి చైల్డ్ ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు హీ టేక్స్ లాట్ ఆఫ్ టైం. తప్పు వస్తే మార్క్ పోతుంది. అసలు సబ్జెక్ట్ని డైవర్ట్ చేసేసి ఈ నెగిటివ్ మార్క్స్ మీద వాళ్ళకి చాలా వర్రీ డెవలప్ అవుతుంది. అవునండి. సో ఫర్ దట్ మీరు మోటివేట్ చేయాలి, తర్వాత నంబర్ ఆఫ్ మార్క్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, చాలా ప్రాసెస్ ఉంది. సో ప్రిపరేషన్ ఆఫ్ ది మైండ్ సెట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ యాజ్ వెల్ as ది పేరెంట్స్, అదొక ఆస్పెక్ట్. Okay. నెక్స్ట్ ఆన్లైన్ అన్నారు. సో ఆన్లైన్ ఓకే, ఇక్కడ విజయవాడ అదర్వైజ్ మెట్రో సిటీస్లో అందరికీ కంప్యూటర్ అందుబాటులో ఉంటుంది, అన్ని చోట్ల ఇది బాగానే ఉంటుంది. సో వేరేజ్ రూరల్ ఏరియా వాళ్ళకి తెలియదు, ఐడియా లేదు. నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్లో నేను కంప్యూటర్ ఎక్కువ ఇవ్వను చిల్డ్రన్కి. ఎందుకంటే కంప్యూటర్ ఎక్కువ ఆపరేట్ చేస్తే కనుక వాళ్ళు ఏమవుతారంటే అదర్ యాక్టివిటీస్ వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతో కంప్యూటర్తో యాక్సెస్ ఎక్కువ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఈ నెగిటివ్ పాయింట్స్. ఆ తర్వాత వన్ మోర్ డౌట్, సిలబస్ వేరియేషన్ చెప్తున్నారు. మీరే చెప్పారు 10% వేరియేషన్ ఉంది స్పెసిఫిక్ సబ్జెక్ట్లో అని. సో ఈ వేరియేషన్ ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే ఇప్పటి వరకు వాళ్ళ కాన్సెప్ట్స్ లేవు. రెగ్యులర్గా టీచ్ చేస్తున్నప్పుడు కాన్సెప్ట్స్ డెవలప్ అవుతాయి. వేరేది ఇప్పుడు మీరు టీచ్ చేస్తున్నప్పుడు ఈ స్పాన్ ఆఫ్ టైమ్ ఈజ్ వెరీ లెస్. క్లుప్తంగా అడగండి, షార్ట్ గా అడగండి. స్పాన్ ఆఫ్ టైమ్ ఈజ్ వెరీ లెస్. సో అప్పుడు మీరు కాన్సెప్ట్స్ ఎలా ఫామ్ చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు? ఓకే. సో ఈ నెగిటివ్ మార్క్స్ గురించి, నెక్స్ట్ ఈ ప్రిపరేషన్ ఆఫ్ ది మైండ్ సెట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ది పేరెంట్స్, సో దీని మీద క్లారిఫికేషన్ కావాలి. Okay, thank you, Andy. Looks like you are a well-aware parent. These are all excellent questions. And let me start with congratulating you for your child's performance. 155, 156 is a very good mark. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మార్క్స్ విషయంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు 720 మార్క్స్కి నీట్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్, నిన్న ఎంసెట్ ఎగ్జామ్ చూస్తే 160 మార్క్స్కి ఎంసెట్ ఎగ్జామ్ విత్ ఇన్ 3 hours స్పాన్ ఆఫ్ టైం. సో ఆ ఎగ్జామ్లో నిన్న పేపర్ తెలంగాణ ఎంసెట్ వాజ్ ఈజీ. సో 160కి 160 మార్కులు వచ్చిన పిల్లలు 7-8 మంది ఉన్నారండి. నెగిటివ్ మార్కింగ్ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ డైరెక్ట్ సింపుల్ ఆన్సర్ క్వశ్చన్స్, సింగిల్ ఆన్సర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో 160కి 160 మార్క్స్ వచ్చినాయి, 159 మార్క్స్ వచ్చినాయి. సో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 159 and 160s. సో ఇదే పిల్లలు రేపు నీట్ ఎగ్జామ్ ఆన్సర్ చేసినప్పుడు జనరల్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఏఐపిఎంటీ ఎగ్జామ్ చూస్తే నీట్ కూడా అదే ప్యాటర్న్లో ఉంది కాబట్టి క్వశ్చన్స్ ఆర్ మచ్ మోర్ డైరెక్ట్ క్వశ్చన్స్ దాన్ ఎంసెట్. ఎంసెట్ ఫిజిక్స్లో కెమిస్ట్రీలో ఉన్న క్యాలిక్యులేషన్స్ కూడా అన్ని నంబర్ నీట్ పేపర్లో ఉండదు. అయితే ద క్వశ్చన్ ఆస్కింగ్ స్టైల్, ద వర్డింగ్ and the statements how they ask, there is a slight difference in that. So MSET లోనే 159 160 తెచ్చుకోగలిగిన మన విజయవాడ ఆంధ్రప్రదేశ్ పిల్లలు రేపు నీట్లో డెఫినెట్గా దే విల్ డూ వండర్ఫుల్లీ వెల్ అండి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఇట్స్ రిలేటివ్, ప్రతి ఒక్కరికి నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో అందుకని లాస్ట్ ఇయర్ది మీరు చూస్తే ఏఐపిఎంటీ ఆర్ 2013 నీట్ చూసినా ద బెస్ట్ ర్యాంక్, ద ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ ఈజ్ అరౌండ్ 680 to 690 మార్క్స్ out of 720. So there is a margin of about 30 to 40 marks, unlike MSET, where we get full marks. So that is mostly because of negative marking. And also, every subject law, especially biology, there are 2 or 3 questions which are asked from peripheral areas. NCERT textbook kanna, boundary dati, there are about 2 to 3 questions which are being asked. 10 lopu, 100 lopu target chese pillalaki మాత్రమే అది అవసరం అండి. I'm making it very clear. 10 లోపు 100 లోపు టార్గెట్ ఉన్న పిల్లలు మాత్రమే దే షుడ్ delve into that, and we will provide all the information needed to cover those questions. But other students, my recommendation is do not spend time on that. Focus on the rest of the questions. 180 లో 10 questions మనకి తెలవని ఉంటాయని వదిలేసి 170కే ప్రిపేర్ అవ్వండి. సో క్వాలిఫై అవ్వటం, మంచి ర్యాంక్ తెచ్చుకోవడం, దట్ వుడెంట్ బి ఎ ప్రాబ్లం. బికాస్ 10 రకాల బుక్స్ చదివి ఆ 2-3 క్వశ్చన్స్ మీద స్పెండ్ చేసే బదులు మనకున్న టైం అంతా మనకు వచ్చిన దాని మీద, మనకు తెలిసిన దాని మీద స్పెండ్ చేస్తే దే విల్ గెట్ మోర్. సో నెగటివ్ మార్కింగ్ దగ్గర వీ హ్యావ్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ విల్ యూస్ విత్ అవర్ స్టూడెంట్స్ అండి.
హౌ టు వర్క్ విత్ దమ్, ఈచ్ క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఈచ్ క్వశ్చన్కి అసలు ఎన్ని క్వశ్చన్స్ పోయినాయి నెగిటివ్ మార్కింగ్లో, ఎన్ని మార్కులు ఎక్కువ అయినాయి నెగిటివ్ మార్కింగ్లో, హౌ డు వి కట్ డౌన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్స్ అ ప్రోగ్రెసివ్ ప్రాసెస్. ఎగ్జామ్ టు ఎగ్జామ్ వీ వాంట్ టు సీ అన్ ఇంప్రూవ్మెంట్ అండ్ వీ డూ దట్. అండ్ నెగిటివ్ మార్కింగ్లో ఐడెంటిఫికేషన్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు బై ఎలిమినేషన్ మెథడ్ కూడా క్లోజెస్ట్ ఆన్సర్ ఏది, ఇట్లా రకరకాల మెథడ్స్ వీ డూ ట్రైన్ అవర్ స్టూడెంట్స్ టు డూ దట్. సో నెగిటివ్ మార్కింగ్ గురించి వరీ అవ్వాల్సిన నెసెసిటీ లేదండి. లెట్స్ నాట్ ప్యానిక్ అబౌట్ ఇట్. ఇట్స్ ఫర్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ దట్స్ దేర్. సో వీ విల్ గెట్ యూస్ టు ఇట్. మేమైతే ఎయిమ్స్ ఎగ్జామ్స్ ఫస్ట్ నుంచి పెట్టున్నాం కాబట్టి ఇంటర్మీడియట్ లెవెల్లో స్టూడెంట్స్ అందరూ నెగిటివ్ మార్కింగ్ దే ఆర్ వెరీ వెల్ acquainted. But any new students who join and for any other students out there, don't worry about it. Attempt as many practice tests as possible. That's the only solution. I think, And Sushma exam garu, అయ్యాక analyze చేయండి. Sorry to interrupt you. Negative question, negative marking అనేది మోర్ ఛాలెంజింగ్ గా ఉంటుంది అండ్ మోర్ ఎలిజిబుల్ పర్సన్ ని క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనుకుంటా. We can think in that. Accuracy అండి, అంటే స్టూడెంట్ హ్యాస్ టు బి ష్యూర్ ఆఫ్ ది ఆన్సర్. హీ క్యాన్ గెస్. Yeah, ఏది పడితే అది ఆన్సర్ So that's the difference. Yeah. He can guess. He has to know the exact answer and he will have to have the courage to answer it. So that's the difference. That's what they're trying to test. So Danik definitely will work with you to develop that. So that's the first question. The second is online exams. Online exams, definitely it will help the student to a certain way. We recommend the classroom program along with the online exams. Classroom program is very important because classroom program lo teaching untundi, counseling, doubts clarifying session untundi, exam ayyaka follow up untundi. So student, parent ki gaani, teacher kaani, mark kaani, there is a responsibility and an accountability. ఏ స్టూడెంట్కి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఆ క్లాస్లో ఈ సబ్జెక్ట్లో ఎన్ని వచ్చినాయి అనేది. సో అది ఉండటం మూలాన ఏంటంటే ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అంటే పిల్లలు రాస్తారు, మార్కులు చూసుకుంటారు, తర్వాత దానికి ఫాలో అప్ ప్రాసెస్ అనేది జరగదు. అయితే కన్సిడరింగ్ ఇప్పుడు అడిగారు వీ వర్ ఆల్సో థింకింగ్ అబౌట్ దట్ ఫర్ ద పాస్ట్ 15 days. మన పిల్లలందరికీ వీఆర్ ఫార్చునేట్ టు బీ ఇన్ దిస్ ప్లేస్ అండ్ వీ హ్యావ్ డన్ ద హోంవర్క్ ఫర్ ద పాస్ట్ 3 years ఎయిమ్స్కి చెప్పారు కాబట్టి వీఆర్ హ్యాపీ. కానీ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది, అట్లాగే రూరల్ ఏరియాస్లో చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్లో చదివే పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఇంత అవేర్నెస్ లేదు, అక్కడున్న టీచర్స్ కూడా ఇంత అవేర్నెస్ ఉండదు. సో మా వైపు నుంచి మేము చేయగలిగింది ఏంటంటే ఫర్ ఆల్ ద గవర్నమెంట్ కాలేజెస్ స్టూడెంట్స్ వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ దట్ వీ కెన్ ప్రొవైడ్ ఆన్లైన్ ఫ్రీ ఎగ్జామ్స్. నీట్కి నెక్స్ట్ 60 days ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తామండి. So all the students can access a close by computer center and go to our website and attempt those online exams. You will get an all India analysis along with our students by doing that. Ade kaakunda okavela meeku computer facility adi lekapothe please send us your address. We are happy to mail you the question papers పంపిస్తాం, ఇంట్లో go through that. ఆ 62 question papers చేస్తే I think that should cover half of the NEET paper repu. So that should be more than plenty. Next, syllabus variation అడిగారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ దేర్ ఇస్ నో సిలబస్ వేరియేషన్, నన్ అట్ ఆల్. బయాలజీకి వచ్చేసరికి బాటనీలో కొంచెం డిఫరెన్స్ ఉంది, జువాలజీలో కొన్ని డిఫరెన్స్ ఉంది. జువాలజీలో ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు అకాడమీలో ఎర్త్ వామ్ అండ్ కాక్రోచ్ ఈ టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ దే ఆర్ ప్రాబ్లీ అవేర్. అండ్ సిబిఎస్ఈలో అవి లేవు, సో అవి వదిలేయచ్చు మీరు. అట్లాగే బాటనీలో ఆ వేరియేషన్స్ ఏమున్నాయో వీ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఎ మెటీరియల్ ఫర్ ఇట్ అండ్ వీ విల్ బి గివింగ్ అవుట్ టు ద స్టూడెంట్స్ సూన్. సో ఎక్కువ టైం వేస్ట్ చేసుకుని అన్ని చాప్టర్స్ ఎత్తుక్కుని 10 రకాల బుక్స్ వెతుక్కోకుండా ఈ 2 నెలలు తక్కువ టైం ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఫర్ ద స్టూడెంట్ టు స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ నీట్. సో నెక్స్ట్ పేరెంట్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇంకా ఇప్పుడు బ్యానర్ చూసినప్పుడు 80,000 మందిని డాక్టర్స్ని ఇచ్చి ఉన్నారని చెప్తున్నారు. కంగ్రాచులేషన్. ఇన్ ఫ్యూచర్లో 1 lakh ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగనే ఇప్పుడు బైపీసీ చూసుకుంటే మరి ఎంపీసీ కన్నా కొంచెం హార్డ్గా ఉంది. బైపీసీ కొంచెం కష్టం, అందరు తెలిసిందే. ఎంపీసీని చూసుకుంటే మరి దానికి నెక్స్ట్ నీట్ ఇంకా కష్టంగా ఉంటుంది. మరి నెక్స్ట్ ఇయర్ 2017 ఎగ్జామ్స్కి మరి ఈ విద్యార్థుల్ని మరి ఆ యొక్క నీట్ని అధిగమించడానికి మీరైనా చర్యలు తీసుకుంటున్నారా ఈ ఇయర్ మీ లెసన్స్ ద్వారా? నీట్ ఇస్ నాట్ ఎ డిఫికల్ట్ ఎగ్జామ్ అండి అసలు. ఇట్స్ జస్ట్ నెగటివ్ ప్యాటర్న్ వచ్చేసరికి అలా ఫీల్ అవుతున్నామే తప్ప. ఇప్పుడు మీరు ఇలా 2013 నీట్ ఎగ్జామ్ తీసుకుంటే 98 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ క్వాలిఫై అయ్యాడండి 720 మార్క్స్కి. అయితే మన ఏపీ తెలంగాణ నేషనల్ పూల్లో లేం కాబట్టి మనకు దానికి సీట్ రాదు, కానీ 98 మార్క్స్ క్వాలిఫైయింగ్ ఇచ్చారు. సో దే క్యాలిక్యులేట్ బై పర్సంటైల్ బేసిస్, అంటే ఎంతమంది రాశారు, ఎంతమంది ఇప్పుడు ఈ స్టూడెంట్కి వచ్చిన మార్క్ కన్నా కింద ఎంతమంది ఉన్నారో తీసుకుని దే క్యాలిక్యులేట్
the number of students below the student by the total number of students who have attempted into 100. So that's how they calculate the percentile. సో ఆ పర్సెంటైల్లో ఇట్స్ ఆల్ రిలేటివ్ అనాలిసిస్ అండి. అసలు ఎక్కడా దాని గురించి అయితే వరీ అవ్వాల్సిన నెసెసిటీయే లేదు. ఫ్యూచర్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ నంబర్ టు గో అప్ టు 2 lakhs డాక్టర్స్ ఫర్ చైతన్య ఇన్ ద ఫ్యూ ఇయర్స్, బికాస్ నేషనల్ పూల్లో జాయిన్ అయితే సీట్స్ చాలా యాడ్ అవుతాయండి మనకి. రైట్, మరో విద్యార్థి కూడా క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నారు. Good morning, ma'am. I'm Mohammad Arbaz. I have achieved 160 out of 160 in yesterday's Telangana NCET. That's great. Congratulations. Thank you, ma'am. I have a question. Now we have a 2-month plan. So we have achieved here first ranks by going on many years for MCET. So we have only 2 months, and northern states they have been going on with the AIPMT for many years. Now can we cover the gap in 2 months and achieve first mark or first rank in NEET levels? In Indian level, can we achieve the first marks? Definitely. I'm very confident that we can, because మీరు రాసిన MCET పేపర్లు ఇప్పుడు AP MCET was very difficult. దానికన్నా కూడా నీట్ ఎగ్జామ్ ఇస్ మచ్ మోర్ ఈజియర్. అండ్ మన స్టూడెంట్స్కి ఉన్న కాన్సెప్ట్స్ కానీ ఆ డెప్త్ ఆఫ్ ప్రిపరేషన్ అదర్ స్టూడెంట్స్కి అంత రిగరస్గా వాళ్ళు చేశారు, కానీ ఇన్ని రోజులు ఇంత రిగరస్గా ప్రిపేర్ అవ్వలేదు, బికాస్ దే ఆల్సో హ్యావ్ అటెంప్టెడ్ డిఫరెంట్ ఎగ్జామ్స్ సో ఫార్. సో డెఫినెట్లీ వీ విల్ గెట్ దట్ టాప్ 10 ర్యాంక్స్లో మన కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది. మన నీట్ 1 రాసిన పిల్లలు కొంతమంది వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 680 మార్క్స్, ద హైయెస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ నీట్ 1. So which is equivalent to the first or second ranks. Aden preparation లేకుండా all of a sudden రాశారు. So but ఈ 2 months preparation తో will be much more ahead. So there is nothing to worry. We will definitely get there. And I hope you do. Congratulations again. ఆల్రైట్, ఝాన్సీ గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం. ఇప్పటి వరకు విద్యార్థులందరూ కూడా ఎంసెట్కి అలవాటు పడిపోయి ఉన్నారు. నీట్ ఇప్పుడు కొత్తగా వీరందరూ కూడా దానికి అలవాటు పడాల్సిన సమయం, కానీ ఫస్ట్ టైం రాయబోతున్నారు. ప్రాబబ్లీ వాళ్ళందరూ ఎవరు కూడా ప్రిపేర్ అయ్యి ఉండరు. అండ్ యాజ్ ఎ ఫ్యాకల్టీ మీరు కూడా దానికి ప్రిపేర్ అయ్యి ఉండకపోవచ్చు, వాళ్ళకి టీచ్ చేసి ఆ ఐడియాలజీలో ఉండకపోవచ్చు. సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి స్టూడెంట్స్కి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇన్ దిస్ స్పాన్ ఆఫ్ టైం, వెరీ షార్ట్ టైం? నీట్కి ప్రిపేర్ అవ్వడానికి ఓన్లీ 2 months ఉంది అనే ఆలోచనలో ఉన్నారు అందరూ. అది రైట్. ఈ 2 monthsలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? వన్ థింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ప్లానింగ్. ఏ సిలబస్ అయితే ఇంక్లూడ్ అయ్యి లేదో ఇది వరకు, ఇప్పుడు నీట్లో కొత్తగా వచ్చిందో దాని మీద పర్ఫెక్ట్ టీచింగ్, అది ఎటు ఆర్గనైజేషన్స్ చేస్తాయి, టీచింగ్ చేస్తాయి. తర్వాత దానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇస్తాయి, ఎలా వర్క్ చేయాలి ఏంటనేది. దాని మీద నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాయి. కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు. స్టూడెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఎగ్జామ్ తర్వాత నా ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, ఆ సబ్జెక్ట్ మీద నాకు ఎంత కమాండ్ వచ్చింది, ఎంత నేను గ్రిప్ తెచ్చుకోగలిగాను, నేను ఎక్కడ తప్పు చేశాను, ఆ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా నేను ఎలా చేసుకోవాలి. అంటే మీరు ఒక్కటి స్టూడెంట్స్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే యు ఆర్ థరో ఇన్ సమ్ డిఫరెంట్ ఏరియాస్, యు ఆర్ థరో 1000% ఇన్ డిఫరెంట్ ఏరియాస్, బట్ యు హ్యావ్ టు బి థరో ఇన్ ఫ్యూచర్లో. ఎలా ఉండాలంటే 1% ఇన్ 1000 డిఫరెంట్ ఏరియాస్ అని, వేర్ యు ఆర్ వీక్. 1000 డిఫరెంట్ ఏరియాస్లో నేను 1% స్ట్రెంగ్త్ అయితే నాకు నేను బెటర్గా చేయగలను అనేది ఒకటి. తర్వాత ఎగ్జామినేషన్ ఆన్సర్ చేసేటప్పుడు 160 బిట్స్తో మీరు ఎంసెట్ చేశారు, 180 బిట్స్తో చేస్తున్నారు, సేమ్ టైం అక్కడ 3 గంటలే ఇక్కడ 3 గంటలే. కాకపోతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరిగినాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరిగినప్పుడు టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, దానికి స్పీడ్ ఎలా ఉండాలి, యాక్యురసీ ఎలా ఉండాలి. టైం మేనేజ్మెంట్కి వచ్చేసరికి మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఎగ్జామినేషన్ ఆన్సర్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ కోసం ఎంత టైం మనం స్పెండ్ చేయాలి. అసలు ఈ ప్రాక్టీస్లో ఈ 62 టెస్ట్లు మీరు రాస్తున్నప్పుడు ఒక క్వశ్చన్కి మనం ఎంత టైం స్పెండ్ చేయాలి, అంతకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తే యూ హ్యావ్ టు లీవ్ ఇట్, వదిలేయాలి. ఇంకా అది దాన్ని ఎక్కువసేపు ఆలోచించి ఒక నెగిటివ్ మార్క్ మాత్రం తెచ్చుకోకూడదు. యూ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ యాక్చువల్లీ యూ నో ద ఆన్సర్. పర్ఫెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తేనే ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి 180 క్వశ్చన్స్. అప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది, మీకు నెగిటివ్ మార్క్ రాదు, దానివల్ల మీకు డిసడ్వాంటేజ్ కలగదు. ఉన్న 180 క్వశ్చన్స్లో ముందు మీకు తెలిసినవన్నీ ఆన్సర్ చేసేయండి, ఆ తర్వాత నెక్స్ట్ రండి. ఇదివరకు మీరు ఎంసెట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఇదే ప్యాటర్న్లో వర్క్ చేస్తా నియరెస్ట్ పాసిబుల్ ఆన్సర్ పెట్టొచ్చేవాళ్ళు, అవునా? నియరెస్ట్ పాసిబుల్ ఆన్సర్ ఒక్కోసారి లక్కీకి మార్క్ వచ్చేది, అది మీ మార్క్ కాదు, మీకు తెలిసి పెట్టలా 100%. ఇక్కడ మీరు లూజ్ అవుతారు. అందుకని అదొకటి మీరు జాగ్రత్త పడటం. ఒకటి, ఇప్పుడు రాసే టెస్ట్లన్నీ 62 ప్రాక్టీస్ టెస్ట్లన్నీ కూడా ఒక టెస్ట్ తర్వాత ఒక టెస్ట్ మీకు అన్నీ కూడా ఇంప్రూవ్మెంట్స్ చూపిస్తాయి, ప్రోగ్రెసివ్గానే ఉంటారు. ఎందుకంటే ఈ 2 months మీరు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారంటే మ్యాక్సిమం న్యూ సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కలుపుకుంటూ వెళ్తారు
ప్రీవియస్ సిలబస్ మీరు ఇప్పటివరకు చదివింది రేపు నీట్లో ఉన్నది. అలా చేయటం వల్ల మీకు అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ ఏముండదు. ఏమి కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఓకే, రైట్. ఝాన్సీ గారు ఆర్ సుష్మా గారు, ఈ లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా, బేసిక్గా స్టూడెంట్స్ ఎవరైనా కానీ లాస్ట్ ఇయర్ ఏ ఎంట్రన్స్కైనా సరే అవి రిఫర్ చేస్తూ ఉంటారు. సో వాటికి సంబంధించిన డేటాబేస్ మీరేమన్నా స్టూడెంట్స్కి ఇచ్చే అవకాశం ఉందా? అండ్ ఆర్ఎల్స్ ఎన్టీవీ తరపు నుంచి మమ్మల్ని ఏమన్నా మా వెబ్సైట్లో అయినా సరే పెడతాం. No, all the old question papers are available and we can upload on the website. Ma pillalandariki they have copies of all the old question papers. AIMS gaani, AAPMT, all India level exams ani old papers ani mem ichunnam. And almost 2 years span lo pillalu avanni chesaru already. That's not new. Ivala kottaga చూడటం కాదు. మా ప్రోగ్రామ్ లోనే ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్ అన్ని కవర్ అయినాయి through the exam or a worksheet. So nothing new. అయితే one precaution that every student preparing for NEET should take is ఫిజిక్స్ అనేది టఫ్ అన్న ఫీలింగ్ ప్రతి మెడికల్ స్టూడెంట్కి ఉంటుందండి. బైపీసీ ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ స్కూల్ లెవెల్ నుంచే ఫిజిక్స్ అనేది కొంచెం కష్టం అన్న ఐడియా ఉంటుంది. ప్రాబబ్లీ దే ఆప్ట్ ఫర్ బయాలజీ, దాని గురించి అయి ఉంటుంది. అయితే వి సీ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫిజిక్స్ నాకు కష్టం, నాకు మార్కులు రావేమో అని ఈ పాయింట్ ఆఫ్ టైంలో కంగారు పడి ఫిజిక్స్ మీదే టైం అంతా పెడతారు. సో మై అడ్వైస్ ఇస్ నాట్ టు డూ దట్. ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్స్ ఫస్ట్ అండ్ ట్రై టు రెక్టిఫై ద వీక్నెసెస్ స్లోలీ. ఇట్ వోంట్ హ్యాపెన్ ఇన్ వన్ డే. బయాలజీ, కెమిస్ట్రీ స్కోరింగ్ ఏరియాస్ వాటి మీద ఎక్కువ టైం పెట్టండి, ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. నెక్స్ట్ ఫిజిక్స్ మీద పెట్టండి. సో క్వాలిఫైయింగ్ మార్క్కి 50% వస్తే క్వాలిఫై అవుతారండి. 50%. దానికి ప్రతి సబ్జెక్ట్కి క్వాలిఫైయింగ్ మార్క్ లేదండి, టోటల్ మీదే క్వాలిఫైయింగ్ మార్క్ ఉంది. మీ టోటల్ హైయర్ టోటల్ వస్తే బెటర్ ర్యాంక్ వస్తుంది. ఈ సబ్జెక్ట్లో ఇంత రావాలనేం లేదు. సో మ్యాక్సిమం మార్క్స్ ఎలా తెచ్చుకోగలరన్న ప్లానింగ్ అనేది దట్స్ నెసెసరీ అండ్ యూ కెన్ డూ దట్ బై ఫోకసింగ్ మోర్ ఆన్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ. అండ్ మన ఏపీ తెలంగాణలో సీట్ రావాలంటే ఈ ఇయర్కి నేషనల్ పూల్లో లేం కాబట్టి నీట్ రాసినప్పుడు ఏపీ అండ్ తెలంగాణలో సీట్లు రావాలంటే అవర్ ఎస్టిమేట్ ఇస్ 60 to 65% ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ ద టోటల్ 720 వస్తే ఇక్కడ మన మెడికల్ కాలేజెస్లో ఎంసెట్లో లాగా మీకు అనుకున్న ర్యాంక్ అనుకున్న సీట్ వచ్చేస్తుంది. సో 60 అంటే 420 to 450 మార్క్స్ షుడ్ బి యువర్ టార్గెట్ ఇక్కడ లోకల్ మెడికల్ కాలేజెస్లో మీకు రావాలి అంటే. అది మటుకు కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ లెట్స్ వర్క్ టువర్డ్స్ దట్ 450 మార్క్స్ టు క్రాస్ దట్. లెట్ us go to the students. స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ కంటే ఎక్కువ మంది వచ్చారు. సో వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎనీబడి స్టూడెంట్స్కి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. నెక్స్ట్ అయితే ఒక పేరెంట్ ఉన్నారు, ఆయన తర్వాత స్టూడెంట్ అడుగు. నమస్కారం అండి. చైతన్యలో చదివిన పిల్లలకి ఏ ప్రాబ్లం ఉండదు 2 years అయితే. మా ఫ్రెండ్ కూతురు ఒక ఆవిడ ఫస్ట్ ఇయర్ చైతన్యలో చదివిందండి. ఆవిడ స్ట్రెస్ ఎక్కువ ఉందని చెప్పేసి సెకండ్ ఇయర్కి వేరే కాలేజీకి వెళ్ళిపోయింది. అక్కడ కొంచెం ఫ్రీడమ్ వలన ఎంసెట్లో సరిగ్గా చేయలే. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ చైతన్యలో నీట్ ప్రోగ్రామ్కి పంపిద్దాము అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ పాప కనుక మీ ప్రోగ్రాంలోకి వస్తే 60 daysలో ఆ పాప నేర్చుకోగలదా? మీరు ఆవిడని ప్రిపేర్ చేయగలరా? ఆ డౌట్. We will definitely try our best and to bring her up to speed. అయితే ఈ స్ట్రెస్ అనేది రేస్డ్ ఎ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. లాట్ ఆఫ్ చాలా మంది ఇంటర్మీడియట్లో స్ట్రెస్ ఉంటుంది పిల్లల మీద అని భయపడి బైపీసీ ఎంపీసీ తీసుకోకుండా ఉండే పేరెంట్స్ ఉన్నారు. బైపీసీ వద్దని డిస్కరేజ్ చేసే పేరెంట్స్ కూడా వీ హెవ్ సీన్ దట్ అండి. పిల్లలు కూడా భయపడతారు. అయితే స్ట్రెస్ అనేది మనకి మన గోల్ క్లియర్గా ఉండి నాకు ఇది కావాలి లైఫ్లో ఇది చేయాలి అన్న క్లారిటీ ఉండి వాళ్ళు టీచింగ్ ఎంజాయ్ చేసినప్పుడు స్ట్రెస్ రాకూడదండి. ఆ స్ట్రెస్ అనేది మనం కూడా ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడు బిల్డ్ అవుతుందంటే కాంపిటీషన్లో మనం ముందుకెళ్ళాలనుకున్నప్పుడే స్ట్రెస్ వస్తుందండి. మనకు వచ్చేది బాగానే ఉంది ఇంకా చాలే అనుకుంటే స్ట్రెస్ ఉండదు ఎప్పుడు. సో దట్ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ 11th and 12th స్టూడెంట్. సో ఇప్పుడు 2 months ప్రోగ్రామ్లో ద ప్రోగ్రామ్ వీఆర్ డూయింగ్ ఇస్ 15 days జూనియర్ ఇంటర్ సిలబస్ టీచింగ్ జరుగుతుందండి. ఎక్స్ట్రా టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అట్లాగే 15 days సీనియర్ ఇంటర్ టీచింగ్ జరుగుతుంది విత్ పార్ట్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్. సో మళ్ళీ సిలబస్ మొత్తం తరోగా కవర్ చేయబోతున్నాం కాబట్టి దట్ షుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ టు ద స్టూడెంట్. సో షీ షుడ్ బి ఓకే టు అడాప్ట్. సో నెక్స్ట్ పేరెంట్ స్టూడెంట్. నేను శ్రీ చైతన్యలో చదువుతున్నాను. తెలంగాణకి ప్రకారం చెక్ చేసుకుంటే 160/160 వచ్చాయి. నాకున్న డౌట్ ఏంటంటే ఎందుకని ఎయిమ్స్ని జిప్మర్ని నీట్లో ఇంక్లూడ్ చేయలేదు, అది తెలుసుకోవాలని ఉంది. దాని గురించి ఏమైనా చెప్తారు? ఎయిమ్స్ అండ్ జిప్మర్ ఆర్ గవర్న్డ్ బై హెచ్ఆర్డి. అది హెచ్ఆర్డి పరిధిలో ఉంది కాబట్టి దీంట్లోకి ఇది నీట్ ఇస్ అన్ ఎంసీఏ ఎగ్జామ్ అండ్ ఎయిమ్స్ అండ్ జిప్మర్ ఆర్ అండర్ హెచ్ఆర్డి. సో దే ఆర్ డిఫరెంట్ గవర్న్డ్ బాడీస్. సో దే ఆర్ ఇండిపెండెంట్. ఆ రెండు కూడా ఎగ్జామ్స్ రాయాలి. ఫ్యూచర్లో మెడికల్ స్టూడెంట్స్ ఎయిమ్స్, జిప్మర్ అండ్ నీట్ 3 ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది. వాటికి
చేస్తే, అండ్ మాకు వీ హ్యావ్ అన్ ఎయిమ్ సూపర్ 60 అనే స్పెషల్ ప్రోగ్రామ్. ఎయిమ్స్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి, ఎందుకంటే ఎయిమ్స్ సీట్లు పెరిగినాయి ఇప్పుడు, అబౌట్ 900 సీట్స్ ఉన్నాయి ఓవరాల్గా. సో పెరుగుతున్నాయి కాబట్టి వీ హ్యావ్ అ స్పెషల్ ప్రోగ్రామ్ ఫర్ దట్. ఎయిమ్స్ ఓన్లీ టార్గెట్ ఉన్న పిల్లలు. అండ్ ఢిల్లీ ఎయిమ్స్లో దే ఆర్ అబౌట్ 77 సీట్స్. మోస్ట్ ఆఫ్ ద అవర్ గుడ్ స్టూడెంట్స్ దే ఎయిమ్ ఫర్ ఎయిమ్స్ ఢిల్లీ. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక 16 to 20 స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అవుతున్నారు. సో దట్స్ మై ఆన్సర్ అండ్ కంగ్రాచులేషన్స్ అగైన్ ఫర్ స్కోరింగ్ దట్ మార్క్. రైట్ మేడం, మరో పేరెంట్స్ సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్ కాలేజెస్లో ఎలిజిబిలిటీ లేదన్నారు మేడం ఇయర్, ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉండదండి? ప్రైవేట్ కాలేజెస్ అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉందండి. 2016 ఇట్స్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ కాలేజెస్. ఇప్పుడు కామెడ్కే, మణిపాల్ ఈ ఎగ్జామ్స్ ఏమీ రాయవసరం లేదు. ఆ ఎగ్జామ్స్ ద్వారా ఏ కాలేజెస్లో అయితే పిల్లలు జాయిన్ అవ్వాలనుకున్నారో ఇప్పుడు నీట్ ర్యాంకింగ్ ద్వారా దే కెన్ జాయిన్. ఓకే ఆల్ ప్రైవేట్ కాలేజెస్ ఆర్ ఓపెన్ టు అవర్ స్టూడెంట్స్. ఓకే. ప్లీజ్. మా పాప సరస్వతి క్యాంపస్లో చదువుతుంది. ఈ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ దాదాపు అక్కడ చదువుకున్న 750 స్టూడెంట్స్కి బాగా మార్క్స్ వస్తున్నాయండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫిజిక్స్ పేపర్లో అది ఫస్ట్ సెక్షన్ 2 సెక్షన్ మటుకే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మిగతా 3, 4, 5, 6 సెక్షన్లకి సరిగ్గా క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు. ఎందుకని అడుగుతుంటే మాకు పైనుంచి ప్రోగ్రామ్ వస్తుందండి, ఈ 1 అవర్లో ఇది చెప్పాలి, రేపు ఇది చెప్పాలి, కాబట్టి మేము సరిగ్గా క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతున్నాము. ప్రాబ్లం మాది కాదండి, ప్రాబ్లం పైనుంచి వస్తుందండి. వాట్ ఈస్ మై పాయింట్ ఈస్ దట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ది ప్రోగ్రామ్ షెడ్యూల్ at Hyderabad maybe, please keep time space for clarifications of doubts of the question papers whenever they are putting every day, every student. See, it is not the question of 10 students or 20 students or 50 students of Saraswati campus. All 750 students should get the what are the top ranks. There is a point taken, please. Sir, my point is that some partiality should not be shown. See, ఎక్కడ ఉండాలంటే చదువు రాని వాళ్ళకి చెప్పాలి, కానీ మీరు చదువు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సెక్షన్ ఉండి 10 మందికి కాన్సన్ట్రేట్ చేసి చెప్పడం ఇదేంటండి? వాట్ ఇస్ యువర్ పాయింట్ యాక్చువల్లీ? పీపుల్ ఆర్ పేయింగ్ ఈక్వల్ మనీ, అందరూ డబ్బులు కడుతున్నారు కదా. ప్లీజ్ కీప్ ఇన్ దర్ మైండ్. అటువంటి పార్షియాలిటీ మీరు చూపించకూడదు. Let me answer this. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్. So this is a great question అండి. I am happy that was brought to our attention. అయితే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి there is a reason అండి. ఇప్పుడు వెన్ వీ కేటగరైజ్ స్టూడెంట్స్, పిల్లలు మా దగ్గరికి వచ్చాక ఒక 2 years మా దగ్గర ఉండేటప్పుడు వీ గెట్ ఎ బెటర్ ఐడియా స్టూడెంట్ ఎబిలిటీ ఏంటి, ఎక్కడ ఎలా చేస్తే టోటల్ మార్క్ పెరుగుతుంది. ఫిజిక్స్ మీద ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పాయింట్ అండి, ఫిజిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాటనీ, జువాలజీ తగ్గుతాయి. బాటనీ, జువాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ 5 మార్కులు పెరగచ్చు, కానీ అదే టైం ఫిజిక్స్ మీద పెడితే 1 మార్కే పెరగచ్చు. కానీ ప్రోగ్రామ్ షీట్స్ అన్ని అందరికీ యూనిఫామ్గా ఇచ్చామండి. సో అక్కడ కౌన్సిలింగ్కి డెఫినెట్లీ దే విల్ బీ టైమ్ టు డౌట్స్ క్లారిఫికేషన్. ఐ విల్ చెక్ ఎనీవే ఆ క్యాంపస్లో. బట్ దట్ క్యాంపస్ ఈస్ డూయింగ్ గ్రేట్ టోటల్ రిజల్ట్ వైజ్. ద ఫీడ్బ్యాక్ ఈస్ వెరీ గుడ్. All right. Let us stick to NEET. దాని మీద ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్లీజ్ ఆస్క్ ద క్వశ్చన్ రిగార్డింగ్. Let's conclude on the topic. Please go ahead. So we plan according to the nature of the student what is required to get a better mark andi. Physics ki if I repeat that, physics ki additional time pedithe inkekkada disadvantage avutudi anukunte dani prakaram we balance it out. Ante tappa student ki disadvantage avute mundu maake baadandi. We will not allow that to happen if it's a disadvantage to the student. Our goals are to give the best to every single student, but what's best for every single student definitely changes by what is needed there. Next. హలో, Hello. గుడ్ మార్నింగ్. ప్రతిష్టాత్మకమైనటువంటి మీ క్యాంపస్లో మా పిల్లల్ని జాయిన్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయాలకు వచ్చేటప్పటికి మీరు ఏ రకమైనటువంటి ఫ్యాకల్టీని అందుబాటు చేస్తారు? తర్వాత నేషనల్ పూల్ అనేటప్పటికి మన తెలంగాణ, ఆంధ్ర పిల్లలు మరి ఏ రకమైనటువంటి సీట్లని ఎంతవరకు సంపాదిస్తారు అదర్ స్టేట్స్లోన? తర్వాత రేపు నీట్ ర్యాంకులు వచ్చే తర్వాతను బి కేటగిరీ కాలేజీలో ఉండేటటువంటి ప్రభుత్వం నిర్ణయించు ఎన్టీవీ వాళ్ళకి కూడాను ప్రభుత్వం బి కేటగిరీకి వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందా, స్టేట్ గవర్నమెంట్స్ ఫిక్స్ చేస్తాయా బి కేటగిరీ తాలూకా ఫీజెస్ని? ఇప్పుడు మన స్టేట్లో 11,000, అలాగే తెలంగాణలో 9 lakhs, మన స్టేట్లో అదే 11 lakhs అనేటటువంటి తీసుకుంటున్నారు బి కేటగిరీ. ఇప్పుడు నీటు వచ్చిన తర్వాతను స్టేట్ సెంట్రల్ ఫిక్స్ చేస్తుందా లేకపోతే స్టేట్స్ ఫిక్స్ చేస్తాయి ఆ ఫీజెస్ని?
Okay, thank you, Andy. So physics, when it comes to physics and chemistry, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి కొంచెం ఆ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం అండి ఫర్ ద క్యాలిక్యులేషన్స్ అండ్ కాన్సెప్ట్స్ అనేది ఆ స్ట్రాంగ్గా ఉండాలి. అయితే 10th నుంచి వచ్చిన పిల్లలు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క రకంగా ఉంటున్నారని మేము స్కూల్ లెవెల్ నుంచే వీ హ్యావ్ స్టార్టెడ్ దట్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. స్కూల్ నుంచే మనకు కనుక ఆబ్జెక్టివ్ ఫౌండేషన్ జాగ్రత్తగా వేసుకెళ్ళి పిల్లల్ని బర్డెన్ చేయకుండా ఇఫ్ వీఆర్ ఏబుల్ టు గివ్ దెమ్ ప్రాపర్ కాన్సెప్ట్స్, అదే టాపిక్ ఇంకా ఇన్ డెప్త్ కాన్సెప్చువల్గా నేర్పిస్తే వాళ్ళకి ఇంటర్మీడియట్ అయ్యాక కూడా అది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో స్కూల్ లెవెల్ నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ దాట్. సో అట్లా వచ్చిన పిల్లలు ఇంకొంచెం ఈజీగా ఫీల్ అవుతున్నారు. అదర్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు 10th అయ్యాక ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ దగ్గర కొంత వేరియేషన్ ఉంటుందండి. ఈ స్కూల్లో అక్కడ టీచ్ చేసిన టీచర్ బట్టి చాలా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఇంట్రెస్టింగ్గా చెప్తే పిల్లలు ఆ సబ్జెక్ట్లో ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతున్నారు, లేకపోతే టీచర్ అంత బాగోపోతే ఆ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అసలు ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మాకు ఇట్స్ టేకింగ్ 6 months of time. సో ఫిజిక్స్ కెమిస్ట్రీకి lot of practice is required along with teaching, and మా మెటీరియల్ కానీ వర్క్ షీట్స్ డే స్కాలర్ అయినా రెసిడెన్షియల్ అయితే మా దగ్గర ఉంటారు కాబట్టి ఆ 2 hour టైంలో వీ హ్యావ్ డిఫైన్డ్ వర్క్ షీట్స్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో బేసిక్స్ నుంచి హయ్యర్ లెవెల్కి స్లోగా ఎలా తీసుకెళ్లాలి, అప్లికేషన్ స్కిల్ ఎలా డెవలప్ చేయాలనేది డే స్కాలర్ స్టూడెంట్స్కి అయితే హోంవర్క్ ఇస్తాము డెఫినెట్లీ, అండ్ నెక్స్ట్ విల్ క్లారిఫై దోస్ డౌట్స్. సో ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఆ రకంగా గ్రాడ్యువల్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి కానీ 1 dayలో దేర్ వోంట్ బి ఏ చేంజ్ అండి. కెమిస్ట్రీ ఇంకా చాలా వరకు బెటర్, బట్ ఫిజిక్స్ అనేది ముందు ఆ స్టూడెంట్గా ఫియర్ పోగొట్టాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ నేషనల్ పూల్లో మన స్టూడెంట్స్ డెఫినెట్లీ ఏపీ తెలంగాణ పిల్లలు డెఫినెట్లీ బాగా చేస్తారండి. అక్కడ మాకు అసలు ఏ రకమైన అనుమానం లేదు. బికాస్ అంతకుముందు స్పెసిఫిక్గా ఈ ఎగ్జామ్ అంటూ ప్రిపేర్ అవ్వకుండానే ఎయిమ్స్లో జిప్మర్లో నంబర్ ఆఫ్ సెలక్షన్స్ ఇన్ ఏఐపిఎంటీ కానీ ఈ ఎగ్జామ్స్లో ఎవ్రీ ఇయర్ అబౌట్ 200-300 స్టూడెంట్స్ మనకి నేషనల్ లెవెల్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు తక్కువ సీట్లున్నా. ఇప్పుడు ఎయిమ్స్ చూస్తే ఢిల్లీలో ఓన్లీ 77 కానీ 20 మంది వెళ్తున్నారు. అట్లాగే జిప్మర్ కానీ అంతకుముందు ఏఎఫ్సి కానీ నీట్ రాకముందు. సో ఆ విషయంలో మటుకు దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్. అయితే ఆల్ ఇండియా లెవెల్లో మనకు అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న లోకల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా అసలు ఏం చేస్తున్నారు ఏంటి, ఇంకా బెటర్గా మనం ఏమన్నా చేయగలమా, ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్కి ఇంకా ఈజీగా పిల్లలకి స్ట్రెస్ లేకుండా హౌ డు వి అడాప్ట్ అనే దాని మీద వీఆర్ గ్యాదరింగ్ ఆల్ దట్ వీ బీన్ గ్యాదరింగ్ ఫర్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో ఇంకెక్కడన్నా అడిషనల్ ఇన్పుట్స్ అవసరం అయితే వీ విల్ డెఫినెట్లీ గివ్ ఇట్ టు ద స్టూడెంట్స్. బట్ ఈ కాంటెక్స్లో నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి. ఇలా పాస్ట్ ఫ్రమ్ ఫ్యూ ఇయర్స్ నుంచి అంటే అది మిత్ కావచ్చు లేదా వాస్తవం కావచ్చు, నార్త్ ఇండియన్ స్టూడెంట్స్కి ఫిజిక్స్ ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు అండ్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ తక్కువ స్కోర్ చేయగలుగుతారని స్టాటిస్టిక్స్లో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ప్రాబ్లం మీరు కూడా మీకు తెలిసి ఉంటుంది, చెప్పాల్సిన కొత్త విషయం ఏం కాదు. సో దాని మీద మీరు తెలుగు స్టూడెంట్స్ని ఎట్లా ప్రిపేర్ చేయబోతున్నారు? ఫిజిక్స్ అడుగుతున్నారండి ఫిజిక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఐఐటి స్ట్రీమ్ తీసుకుంటే 2 years నుంచి ఫిజిక్స్ పేపర్ మెయిన్స్ అయినా అడ్వాన్స్డ్ అయినా చాలా టఫ్గా ఇస్తున్నారండి. పేపర్ స్టాండర్డ్ అనేది ఇయర్ బై ఇయర్, మ్యాథమెటిక్స్ మామూలుగా మన పిల్లలు స్ట్రాంగ్ అని అనేవాళ్ళు ఇది వరకు, కానీ ఇప్పుడు ఆ పేపర్స్లో మన పిల్లలే ముందుంటున్నారు అయినా. సో ఫిజిక్స్ స్టాండర్డ్స్ మనం ఎంత పెంచుకున్నాం, స్టూడెంట్ ఓరియంటేషన్ ఎంత మారింది అనే దానికి దట్స్ అన్ ఎగ్జాంపుల్. ఇంత టఫ్గా ఫిజిక్స్ పేపర్స్ వచ్చినా మొన్న టాప్ 3 మెయిన్స్ మార్క్స్ కానీ రేపు అడ్వాన్స్డ్లో కూడా విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్. సో దట్స్ అన్ ఇండికేషన్ ఫిజిక్స్ పేపర్ ఎలా ఉన్నా మన పిల్లలు చేయగలరు అనే దానికి. ఇప్పటిదాకా ఎంసెట్ స్ట్రీమ్లో ఎంసెట్ వరకే ప్రిపరేషన్ జరిగింది కాబట్టి మనకి దానికి బియాండ్ వెళ్ళవలసిన అవసరం రాలేదు. అయితే నీట్ ఫిజిక్స్ ఇట్స్ మచ్ మోర్ ఈజియర్ దాన్ ఎంసెట్ ఫిజిక్స్. ఇప్పుడు మీరు ఏపీ ఫిజిక్స్ పేపర్ తీసుకోండి మొన్న ఎంసెట్ది, నీట్ ఫిజిక్స్ పేపర్ మీ ఆస్క్ యువర్ చైల్డ్ టు కంపేర్. లాస్ట్ ఇయర్ ఏపీఎంటీ ఫిజిక్స్ పేపర్ ఎలా ఉంది, మొన్న ఏపీ ఎంసెట్ ఫిజిక్స్ పేపర్ ఎలాగుంది, దేర్ ఇస్ అ హ్యూజ్ వేరియేషన్ అండి. మొన్న ఏపీ ఎంసెట్ ఫిజిక్స్ పేపర్ ఐఐటి మెయిన్స్ పేపర్ లాగా ఇచ్చారండి. సో నీట్లో అసలు అంతవరకు వెళ్ళాల్సిన నెసెసిటీ కూడా లేదు. సో ఫిజిక్స్ గురించి ఇప్పుడు నీట్లో ఇంకా ఈజీ అవుతుంది కానీ స్టూడెంట్ కష్టం ఏం అవ్వదండి. ఇట్ విల్ బి మచ్ ఈజియర్. నెక్స్ట్ పేరెంట్ ఆర్ స్టూడెంట్. నమస్తే మేడం. బి కేటగిరీ సీట్స్కి వచ్చేసరికి మై గెసెస్ ద స్టేట్ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు ఫైనలైజ్ ద ఫీజ్ అండి, బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ కెనాట్ డూ దట్ ఫర్ ఎవ్రీ సింగిల్ స్టేట్. ఇండివిజువల్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, ద స్టేట్ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు డూ. దట్స్ మై టేక్ ఆన్. సుష్మా గారు, ఇందాక నాతో ఒక పేరెంట్ మాట్లాడుతూ ఈ క్వశ్చన్ అడిగారు, బహుశా ఆయన ఎక్కడ ఉండుంటారు, బట్ బిహాఫ్ ఆఫ్ హిమ్ నేను అడుగుతున్నాను. ఫీ స్ట్రక్చర్ అంటే ఇప్పటి వరకు ఎంసెట్కి ఫీ పే చేసాము, మళ్ళీ నీట్కి కొత్తగా ఫీ పే చేయాల్సి వస్తుంది, మేము ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ మాకు అంత బాగాలేదు కాబట్టి మేము ఎలా దీన్ని తట్టుకోవాలి, దానికి ఏమైనా చేయబోతున్నారా గవర్నమెంట్ కానీ ఆర్ ఎల్స్ మీలాంటి పెద్ద యాజమాన్యం? ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ అన్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండి, బట్ మా వైపు నుంచి
We have checked with all the other institutes who are giving the 2 months coaching, and everyone is charging around 40 to 50,000 or higher. So, but ma pillalaki, we do not want to do that. So, for a day scholar student, we are charging a nominal fee of 10,000 and because maaku kuda everyone needs to understand our situation also. June nunchi we'll have new 10th అయిపోయిన పిల్లలు వస్తారు, incoming seniors వస్తారు. We can't compromise on them. Buildings అన్ని full గా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పిల్లలకి మాకు 2 months మేము కోచింగ్ ఇవ్వాలంటే వీ హ్యావ్ టు టేక్ అడిషనల్ ప్రెమిసెస్, అడిషనల్ బిల్డింగ్స్ టు డూ దట్. హాస్టల్ స్టూడెంట్స్ అయితే ఇంక అడిషనల్ 2 months అకామిడేషన్ అనేది వీ నీడ్ టు ఫిగర్ అవుట్. సో ఫర్ దట్ వీఆర్ ఛార్జింగ్ ఎ వెరీ నామినల్ ఫీ ఆఫ్ 10,000 పర్ స్టూడెంట్ ఫర్ డే స్కాలర్. ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ పేరెంట్స్ ఆర్ స్టూడెంట్? నమస్కారం మేడం. నమస్తే మేడం. హలో మేడం, సుష్మా గారు నమస్కారం అండి. ఆయన మైక్ ఇస్ హియర్ అండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు డాక్టర్ తయారు కావాలంటే చైతన్య సంస్థల్లో చేరాలనేది ఒక బ్రాండ్ నేమ్ పడిపోయింది ఈ సొసైటీలో. అవునండి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు నేషనల్ నీట్లో కలుస్తున్నప్పుడు ఒక సామాన్యుడి కొడుకు కానీ బిడ్డ కానీ ఆవరేజ్గా ఉందనుకోండి, వాళ్ళు నీట్లో సక్సెస్ కావాలంటే మీరు తీసుకునే చర్యలు మీ సంస్థల ద్వారా? ఇప్పుడు ఎప్పుడైతే ఐఐటి మెయిన్స్ అనేది స్టార్ట్ అయిందో అండి, ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ కోటింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. క్వాలిఫైయింగ్ మార్క్ అంతకుముందు ఇప్పుడు దాకా ఎంసెట్లో ఏంటంటే 2,000 సీట్లు, లేకపోతే నెక్స్ట్ ఆర్డర్ 5,000 సీట్స్ అని అట్లా స్టూడెంట్కి ఆ టార్గెట్ ఉండేది. కానీ ఐఐటిలో మెయిన్ స్టార్ట్ అయినప్పుడు 15,000 మంది పిల్లలు ఒక ఆర్గనైజేషన్ నుంచి క్వాలిఫై అయ్యి ఎన్ఐటీస్కి, ఐఐటీస్కి, ట్రిపుల్ ఐ వెళ్ళే అవకాశం వచ్చిందండి. సో అట్లాగే ఇప్పుడు నీట్లో కూడా మా హోప్ ఏంటంటే క్వాలిఫైయింగ్ నంబర్ అనేది పెరుగుతుంది కాబట్టి, అంటే 52,000 సీట్స్ ఉన్నాయి అంటే 2013 నీట్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 1,57,000 స్టూడెంట్స్కి క్వాలిఫైయింగ్ ఇచ్చారండి. అంటే అంతమంది పిల్లలు క్వాలిఫై అయ్యారు ఆ నీట్లో. సో టేకింగ్ ఓపెన్ కేటగిరీ అండ్ దెన్ రిజర్వేషన్స్లో దే ఆర్ అగైన్ 1,49,000 స్టూడెంట్స్. సో ఇట్లా నంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ స్టూడెంట్స్ పెరుగుతారు కాబట్టి ఫ్యూచర్లో నేషనల్ పూల్లో యాడ్ అయినప్పుడు ప్రతి స్టూడెంట్కి నేను ఎక్కడో ఒక చోట మెడికల్ కాలేజ్ సీట్ తెచ్చుకోగలనన్న కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళకి ఆ గోల్ అనేది మైండ్లో ఉంటే మా వర్క్ ఇంకా ఈజీ అవుతుందండి. బికాజ్ మా గోల్ ఏంటంటే ప్రతి సెక్షన్కి ఇప్పుడు కూడా వీ డూ దట్, ప్రతి సెక్షన్కి వీ హ్యావ్ ఎ టార్గెట్, ఇన్ని మార్క్స్ ఇంతమంది క్రాస్ అవ్వాలి ఈ సెక్షన్లో. ఎందుకంటే ప్రతి ఇన్ఛార్జ్కి, ప్రతి టీచర్కి అది మోటివేషనల్గా ఉండాలి, ప్రతి సబ్జెక్ట్లో ఇంత క్రాస్ అవ్వాలి. వీ హ్యావ్ సెక్షన్ వైజ్ టార్గెట్స్, వీ హ్యావ్ స్టూడెంట్ వైజ్ టార్గెట్స్ ఇన్ ఎవ్రీ బ్రాంచ్. అయితే చాలా చోట్ల ఏమవుతుందంటే బికాజ్ మెడిసిన్ సీట్ ఎట్లాగూ రాదు కదా, ఇంకా ఏం చదువుతాం అన్న ఫీలింగ్ ఉండేది చాలామంది పిల్లలు. ఇప్పుడు నీట్ రావడంతో క్వాలిఫైయింగ్ నంబర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఇప్పుడు 10th అయ్యే పిల్లలకి కానీ జూనియర్ ఇంటర్ అయ్యే పిల్లలకి సో అందరికీ ఆ మోటివేషన్ ఇంకెక్కువ ఉంటుంది, మాకు కూడా మోటివేషన్ ఎక్కువ ఉంటుంది. టోటల్ క్వాలిఫైయింగ్ నంబర్ అనేది మళ్ళీ మెయిన్స్లో లాగా ఇక్కడ కూడా 10-15 వేల మంది చైతన్య నుంచి క్వాలిఫై అవ్వాలి, రేపు నీట్లో 15-20 వేల దాకా తీసుకెళ్దాం అన్న గోల్తో మేము వీఆర్ ప్లానింగ్ టువర్డ్స్ దట్. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. ప్లీజ్ లాస్ట్ క్వశ్చన్ ఎవరైనా అడగచ్చు ప్లీజ్. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ నీట్ కోసం ఈ బైపీసీ పిల్లలు 8th, 9th, 10th సిబిఎస్ఈ సైన్స్ బుక్స్ చదవాలని గ్యాదర్ చేస్తున్నారు. వాటి వల్ల ఉపయోగం ఉంటుందా, చదవవసరం లేదా? ఇంటర్మీడియట్ పిల్లలండి మీరు అనేది? అదే ఇప్పుడు సో 8th, 9th మొన్న నీట్ 1 పేపర్ చూస్తే అండి 8th, 9th, 10th పేపర్ నుంచి దేర్ ఆర్ అ ఫ్యూ బయాలజీ నుంచి దేర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్ విచ్ ఆర్ బేసిక్ క్వశ్చన్స్. ఇంటర్మీడియట్ లో ఇప్పుడు మన దగ్గర చదివిన పిల్లలందరికీ దే ఆర్ అవేర్ ఆఫ్ దోస్. ఇప్పుడు దానికోసం స్పెసిఫిక్గా ఆ బుక్స్ తీసుకుని చదవాల్సిన నెసెసిటీ అయితే లేదండి, అది ఎక్కడొక చోట ఇట్స్ ఇంక్లూడెడ్ ఇన్ హియర్. అండ్ మేము ఇచ్చే సప్లిమెంటరీ మెటీరియల్లో కూడా ఏ మెటీరియల్ అయితే ఇప్పుడు నీట్కి ఇస్తున్నామో దాంట్లో దట్ విల్ బీ ఇంక్లూడెడ్. అయితే ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్, ఎక్స్పెరిమెంటల్ కెమిస్ట్రీ వీటిని ఒకసారి మళ్ళీ బ్రషప్ చేసుకోవటం దట్ వుడ్ బి గుడ్. ప్రాక్టికల్స్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు మేము విల్ గైడ్ అవర్ స్టూడెంట్స్, బట్ అదర్ స్టూడెంట్స్ హూ ఆర్ అవుట్ దేర్ ప్లీజ్ గో త్రూ దట్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ఎక్స్పెరిమెంటల్ మాన్యువల్స్ అన్ని మళ్ళీ ఒకసారి చూసుకోండి, వాటి మీద ఒక 2-3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి. అయితే గ్యాదర్ చేయవసరం లేదు, అవసరం లేదండి. పోతే ఎన్సీఆర్టీ బుక్స్ కొనుక్కొని చదివితే దట్స్ ఈవెన్ బెటర్. 11th, 12th. అనదర్ మోర్ క్వశ్చన్ మేడం. ఎస్. ఈ ప్రాక్టికల్స్ లో వచ్చేసరికి సిబిఎస్ఈ వాళ్ళతోటి మన స్టేట్ సిలబస్ లో ఉన్నోళ్ళు కొంచెం పోటీ పడలేరని ఒక ఆలోచన ఉందండి. మన వాళ్ళు నార్మల్ గా ప్రాక్టికల్ చేసుకుంటూ పోయారనేది, దాన్ని 2 months లో ఏమైనా కవర్ చేసేటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ ప్రాసెస్ అంతా విల్ గో త్రూ దట్ అండి ఈ పిల్లలకి. అయితే కమింగ్ బ్యాచెస్ కి జూనియర్ ఇంటర్మీడియట్ నుంచే ప్రాక్టికల్ ప్రాసెస్ అనేది వీఆర్ థింకింగ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ అయింది కాబట్టి ఇట్స్ బెటర్ ఫర్ దెమ్ టు హ్యావ్ దట్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్. Alright, the last question from my side to Jhansi garu. So ఇంత షార్ట్ స్పాన్ లో శ్రీ చైతన్య స్టూడెంట్స్ ని ఎట్లా ట్రైన్ చేయబోతుంది? వాట్ ఈస్ యువర్ ప్లాన్?
శ్రీ చైతన్య స్టూడెంట్స్కి యాజ్ యూజువల్ క్లాసెస్ రన్ అవుతాయండి. తర్వాత ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసే ఉంచారు. టీం అంతా సక్సెస్ఫుల్ టీం ఉంది ఇక్కడ చైతన్యలో. మెటీరియల్ రెడీగా ఉంది, క్వశ్చన్ పేపర్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నారు. స్టూడెంట్ మాత్రం కోఆపరేట్ చేయాలి డెఫినెట్గా. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, నాకు అనుభవంలో నేను చెప్పేది విద్యార్థులకి, యూ హ్యావ్ ఎ విల్ టు విన్ బట్ యు ఆర్ నాట్ వర్కింగ్ టువర్డ్స్ దట్ విల్. పుస్తకం ముందు పెట్టి కూర్చుంటున్నారు, దే ఆర్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ టైం. ఇంకా ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే పిల్లలకి, వాళ్ళు కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏం షేర్ చేసుకుంటారంటే, నాకు నిజంగా కష్టపడి చదవాలని ఉంది మేడం, కానీ నా మైండ్ కాన్సన్ట్రేషన్ రావట్లేదు, నాకు ఐఎమ్ వేస్టింగ్ మై టైం. ఎందుకు వేస్ట్ చేసుకున్నారు, ఎలా వేస్ట్ చేసుకుంటున్నారు, నాకు అసలు ర్యాంక్ వస్తుందో లేదో భయం. ఆలోచన అంతా రాబోయే ర్యాంక్ మీద కాదు మీరు పెట్టవలసింది, చేయవలసిన వర్క్ మీద పెట్టండి. చేయవలసిన వర్క్ మీద పెట్టండి, యూ విల్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ. ప్రతిదీ కష్టం అనుకుంటున్నారు స్టూడెంట్స్, ఏది కష్టం కాదు, ఇష్టపడి చేయండి ఏదైనా. మీ గోల్ అచీవ్ చేయాలంటే మీకు ఏం కావాలి, మీరే కదా కష్టపడవలసింది. పేరెంట్స్ చేయవలసిన డ్యూటీ వాళ్ళు చేశారు, వర్క్ చేయవలసింది మీరే. టీచర్స్ చేయవలసింది టీచర్స్ చేస్తారు. అసిస్టెంట్స్ కావాలంటే రెడీగా ఉంది క్యాంపసెస్లో, మీరు తీసుకోగలిగితే మీరందరూ, ఈవెన్ డే స్కాలర్స్ అయినా రెసిడెన్షియల్ స్టూడెంట్స్ అయినా. మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ఏదైనా కష్టమే, చేసేటప్పుడు కష్టమే, కానీ రేపు రిజల్ట్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది, ఒక మంచి మెడికల్ కాలేజ్ అడ్మిషన్ వచ్చింది, ఏమనిపిస్తుంది అప్పుడు? మనమేనా అంత కష్టపడింది? అంత కష్టపడితే కానీ మనకు రాలేదా? చాలా తేలిగ్గా వచ్చినట్టు అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్ డియర్ చిల్డ్రన్ బిఫోర్ ఇట్ బికమ్స్ ఈజీ. ఎవరికైనా కష్టమే, కానీ అది రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా తేలిగ్గా అనిపిస్తుంది. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ యువర్ వర్క్. టీచర్స్ ఆర్ దేర్, అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ దేర్, టీమ్ వర్క్ అనేది జరుగుతుంది డెఫినెట్గా. చైతన్య సక్సెస్ కూడా కారణం అదే, టీమ్ వర్క్, కోఆర్డినేటెడ్ ఎఫర్ట్. అడ్మినిస్ట్రేటర్స్, టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్. ఈ అకేషన్లో నేను చెప్పేది ఏంటంటే, నిజంగా విజయవాడలో స్టార్ట్ చేస్తాం మేము చైతన్యాన్ని 30 years బ్యాక్. First of all, I have to thank all the parents and the students. The credit goes to the students and the parents who cooperated with us. పిల్లలు కష్టపడితేనే టీచర్స్ చేసే దానిలో 25% మీకు అందేది. మిగతా 75% యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, యూ హ్యావ్ టు వర్క్ విత్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్. దట్స్ ఆల్ ఐ కెన్ టెల్ యూ. థ్యాంక్ యూ. రైట్. సుష్మా గారు, మీరు రాకముందు వరకు, ఎంటర్ అవ్వకముందు వరకు శ్రీ చైతన్య ఒకలా ఉంది, మీరు వచ్చిన తర్వాత మీ విజన్తో దాన్ని కంప్లీట్గా టర్న్ చేశారు. సో మీరు ఇప్పుడు నీట్ మరొక ఛాలెంజ్ మీ ముందు ఉంది. అవునండి. మీరు మీ స్టూడెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి నీట్కి అపేర్ అయ్యేవాళ్ళు? అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఇస్, నీట్ ఒకసారి ఫెయిల్ అయితే, ఐ మీన్ ఇఫ్ దే ఆర్ నాట్ క్వాలిఫైడ్, వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్? అంటే నెక్స్ట్ ఇంకొకసారి రాసుకోవచ్చా? As of now, whatever information we have, and there is no opportunity to write it again. And ఈసారి సడన్ గా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నీట్ 1, నీట్ 2 అనేది పెట్టారు. అది ఫ్యూచర్ లో సింగిల్ ఎగ్జామే పెట్టచ్చు ప్రాబబ్లీ. దేర్ ప్రాబబ్లీ వోంట్ బి 2. అయితే నీట్ 1 రాసిన వాళ్ళు, ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ పర్ఫార్మెన్స్, దే కెన్ క్యాన్సిల్ ఇట్ అండ్ రైట్ నీట్ 2 ఇన్ దట్. అండ్ నీట్ అనేది ఇప్పుడు మాకు ఇట్స్ ఎ ఛాలెంజ్ అండి. వీఆర్ టేకింగ్ ఇట్ as a challenge on behalf of Andhra Pradesh and working towards that to put us on the country map. మనం లీడింగ్ ఇన్స్టిట్యూట్ అవ్వాలి ఫ్యూచర్లో అనే దాంతో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్. సో నీట్ విల్ బీ అ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఫర్ ద ఫ్యూచర్. ఇప్పుడు అవుట్ గోయింగ్ వాళ్ళు కూడా నేషనల్ పూల్లో లేము అని ఎవరు భయపడద్దు, బాధపడద్దండి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల ద్వారా దేర్ ఈస్ అబౌట్ 7,000 to 8,000 మెడికల్ సీట్స్ అవైలబుల్ ఫర్ అస్ త్రూ దిస్ సింగిల్ ఎగ్జామ్. ప్లీజ్ రికగ్నైజ్ దట్ అండ్ టేక్ దిస్ సీరియస్లీ అండ్ వర్క్ టువర్డ్స్ దట్. ఈ కామెట్కే, మణిపాల్ ఇవన్నీ రాసే బదులు ఈ ఎగ్జామ్ ద్వారా 7,000, 8,000 సీట్లు మనకి అవైలబుల్గా ఉన్నాయండి. మనం ఎంత బాగా చేయగలిగితే విల్ గెట్ మోర్ నంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ అవర్ స్టేట్. యా ప్లీజ్, ఇంకొక పేరెంట్, లాస్ట్ క్వశ్చన్. మైక్ తీసుకోండి ప్లీజ్. హలో నమస్తే మేడం. 1 minute అండి, 1 minute క్వశ్చన్ అడుగుతున్నారు. నమస్తే అండి. తల్లి లాంటి శిక్షణ, తండ్రి లాంటి రక్షణ అనేటువంటి నినాదాన్ని మీ మొదటి ప్రయత్నం స్థాపించినటువంటి మొదటి అడుగు నుంచి దాదాపు 3 దశాబ్దాల పాటు అదే విధానాన్ని కొనసాగిస్తున్నందుకు మా విద్యార్థుల తరఫున, తల్లిదండ్రుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి వేదిక ఏర్పాటు చేశారు. ఎన్టీవీ యాజమాన్యం, శ్రీ చైతన్య సంస్థల సంయుక్త నిర్వహణలో చాలా సంతోషం అండి. ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి ఇంతమంది వేలాది మంది తల్లిదండ్రులు, పిల్లలు, అలానే
ప్రత్యక్ష ప్రసాదాన్ని టీవీల ద్వారా చూస్తున్నటువంటి లక్షలాది మంది తల్లిదండ్రులు, పిల్లలు వీళ్ళందరికీ కూడా ఎంసెట్ రాసిన దగ్గర నుంచి దినదిన గండం నూరేళ్ళ సామెతలాగా ఏ రోజు ఏం జరుగుతుంది అనేటువంటి పేపరు, కీ, నీటు ఎన్నితోటి బాగా టెన్షన్ పడే నేపథ్యంలో ఒక మంచి వేదికను ఏర్పాటు చేశారు. ముందుగా ధన్యవాదాలు. క్వశ్చన్ అండి, 99 డౌట్లు మీరు ఒక నీటు 100 డౌట్లో 99 క్లారిఫై చేశారు. చాలా సంతోషం. ప్రతి దాంట్లో కూడా అగ్రిగేట్ మార్కులు తెచ్చుకోవాలా వద్దనేది నిన్నటిదాకా ఈ రోజు దాకా కూడా ఇప్పుడు కూడా మాకు డౌట్ ఉంటే మేడం అట్లా అవసరం లేదు పర్వాలేదు అన్నారు. దాంతో ఊపిరి పీల్చుకున్నాం. ఒక్క డౌట్ అండి, మెడికల్ డెంటల్కి నీట్ వర్తిస్తుంది బాగానే ఉంది. మేము ఆ స్థాయిలో లేము. ఒక అగ్రికల్చర్లో లేకపోతే వెటనరీ సైన్స్లో చేరదాం అనుకుంటున్నాం. వాట్ అబౌట్ ద రిమైనింగ్ కోర్సెస్ అండి, కొద్దిగా దాన్ని క్లారిఫై ఇవ్వండి. థ్యాంక్ యూ. దట్స్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. నీట్ గోలలో ఎంసెట్ వదిలేస్తాం అన్న భయం మీకు ఉన్నట్లుంది. సో బికాస్ AGBSC అండ్ అదర్ కోర్సెస్కి ఎంసెట్ విల్ బి నీడెడ్ డెఫినెట్లీ. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ MBBS అండ్ BDSకి మాత్రమే నీట్ కాబట్టి. సో ఆ ఆస్పెక్ట్లో కూడా విల్ కీప్ వర్కింగ్ అండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్ ప్రిఫరెన్స్ అండి. ఇప్పుడు నీట్కి వీ హ్యావ్ డిఫరెంట్ కోర్సెస్ విత్ ఇన్ శ్రీ చైతన్య ఏం చేయాలి అనేది. సో వాటిలన్నిటికీ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు కంటిన్యూ విత్ ఎంసెట్ ఎగ్జామ్ అండి. దే విల్ హ్యావ్ టు, ఈ రిజల్ట్స్ కూడా దే విల్ ప్రాబబ్లీ ఫిగర్ అవుట్ హౌ టు రిలీజ్ దెమ్ బికాస్ ఆ ఎగ్జామ్స్కి డెఫినెట్లీ దే విల్ నీడ్ ఎంసెట్ రిజల్ట్. మన తెలంగాణ ఎంసెట్ పెట్టడానికి కూడా నిన్న రీజన్ ప్రాబబ్లీ దట్, బికాస్ వాటికి ఇవ్వాలి కాబట్టి. అండ్ నీట్ రాసే ప్రతి స్టూడెంట్ కండి ఎంసెట్ అంటే అయిపోయింది, డోంట్ ప్యానిక్ అండి. డోంట్ ప్యానిక్, కంగారు పడద్దు. టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ స్లో. ఎవ్రీ డే ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఏం టాపిక్స్ చదవాలి అని జాగ్రత్తగా కేటగరైజ్ చేసుకోండి. మేక్ ఎ స్కెడ్యూల్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ గో ఫ్రమ్ దేర్. కంగారు పడాల్సిన నెసెసిటీ అయితే లేదు. మీరందరూ ఐఎమ్ షూర్ యుల్ డూ ఎక్స్ట్రాడినరీ వెల్ ఇన్ ద కమింగ్ నీట్ ఎగ్జామ్. కరేజ్ అనేది వదలద్దండి. డోంట్ లెట్ ఇట్ గో. Ma'am, during study years, it is learnt that they are supervised by substandard jails. When the child encounters any doubt, who is going to clarify? And when we tell the children, ask your jails who is supervising, they say, Amma, naaku vachinanta kuda raadu vallaku. Naaku vachinanta kuda vallaku raadu. Then, how are they going to serve this purpose? Just for supervision, even a 10th failed candidate can do that. Just for supervision. But that does not serve the purpose, isn't it? Then how will the child be benefited? No, first, we request for quality jails. Definitely, Annie, definitely. That's the idea. And teachers also will be available for counseling and in every campus. And ekkadanna nijanga పొరపాటు జరిగితే we will definitely rectify it. And I'll take the information from you. A campus ain't anedi, we'll definitely rectify it if that's the case. But the program is designed in such a way that jails are there for support. And the teachers will clarify the questions. I think there are a lot of instances where the students do not respect the jails. వాళ్ళు చిన్నైనా పెద్దైనా సబ్జెక్ట్ లేకుండా డెఫినెట్లీ అక్కడ పెట్టమండి. అయితే there are a lot of cases where students are very rude to the jails and they do not go to them. సో బిహేవియరల్ వైజ్ మనం అక్కడ కరెక్షన్ చేసుకోవాలి. నిజంగా జేఎల్స్ ఇష్యూ ఉంటే జూనియర్ లెక్చరర్స్ వి విల్ రెక్టిఫై దట్. మా వైపు నుంచి 100% ప్రతి స్టూడెంట్కి జస్టిస్ జరగాలి అన్న పట్టుదలతోనే వీఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ అండి. ద హోల్ టీమ్ ఇస్. ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ప్లీజ్ సెండ్ దోస్ టు అవర్ కాల్ సెంటర్ ఆర్ ఈమెయిల్ us. We will be happy to rectify within a 24 hours.